దత్తాత్రేయుని యొక్క ట్రస్ట్ ఒక్క చేతులతో ముందుకు నడిచేది కాదు. అనేక మంది భక్తుల యొక్క ఆశీస్సులు, తర్వాత కమిటీ యొక్క ఆశీస్సులతో ఈ యొక్క కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరుగుతున్నది. మరి ఈ కమిటీ దత్తాత్రేయ గౌరవ అధ్యక్షులు ఈ లింగారెడ్డి గారు, వాత్సల్య గారు వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ వినాయక్ నగర్ ప్రాంతంలోనే నివసిస్తూ ఆధ్యాత్మిక చింతనలో తనవంటూ బాధ్యతగా కర్తవ్యంగా సేవలందిస్తున్నటువంటి ముఖ్య సలహాదారులు దైని గంగారాం గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. దైని గంగారాం గారు ఎక్కడున్నా వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈ యొక్క దత్తాత్రేయ కమిటీకి చేదోడు వాదులుగా సేవలు అందిస్తున్నటువంటి గాలి నారాయణ గుప్తను కూడా వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మీ అందరి కార్యక్రమాల ద్వారా మరి ఈ యొక్క దత్తాత్రేయుని అభివృద్ధికి పాటుపడుతున్న ప్రజలందరికీ కూడా మరి వారి భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉండాలని మరి వారందరికీ మీ యొక్క కార్యక్రమం ద్వారా వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమంలో మన నగర ఎమ్మెల్యే, అర్బన్ ఎమ్మెల్యే శ్రీ గణపతి సూర్యనారాయణ గుప్తా గారు రావాల్సి ఉంది. వారు కూడా విచ్చేస్తారు. మన ఈ కార్యక్రమంలో ఎప్పుడైనా రావచ్చు వారు కూడా. అలాగే ఈ డివిజన్ విజయనగరం డివిజన్ మాజీ కార్పొరేటర్ అయినటువంటి ఉమారాణి మరియు శ్రీనివాసరావు వారు కూడా విచ్చేస్తారు. రాగానే వారికి కూడా వేదికపైకి ఆహ్వానిస్తాం. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో మరి కూర్చొని మరి పెద్దల యొక్క ఆశీర్వచనాలను మీరందరూ కూడా మరి మంచి మనసులో మరి వింటూ భక్తితో పూజలు చేసుకుంటారని ఆశిస్తూ మొట్టమొదటిసారిగా ఆశీర్వచనం అందించవలసిందిగా శ్రీ శ్రీ తిప్పకాయ హరిదాస్ స్వామిని కోరుకుంటున్నాను. शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। लक्ष्मी क्षीरसमुद्रराजतनया श्रीरङ्गदामेश्वरं दासीभूतसमस्तदेवतावनितं लोकैकदीपाङ्कुरं श्रीमन्मदकटाक्षविभवब्रह्मेन्द्रगङ्गाधरं त्वं त्रैलोक्यं कुटुम्बिनीं सरस्वतं वन्दे मुकुन्दं प्रियं जटाधरं पाण्डुरङ्गं शूलहस्तं कृपानिधिं सर्वरोगहरं देवं दत्तात्रेयमहं भजे। सद्गुरु दत्तात्रेयमहं भजे। నా తల్లిదండ్రులకి, నా గురుదేవులకి, సమస్త దేవీ దేవతలకి, ఈరోజు భగవన్నామ స్మరణ చేస్తున్నటువంటి భక్తులకి, సమస్త భక్తుల యొక్క ఆత్మలకి శిరస్సు వంచి సాష్టాంగంగా నమస్కరిస్తున్నాను. దత్త జయంతి పురస్కరించుకొని అనగా సీత దత్తాత్రేయ స్వామి, నర్మద బాణలింగేశ్వర స్వామి, వాసవి కన్యాకామేశ్వరి దేవి, గణపతి, సుబ్రహ్మణ్య స్వాముల యొక్క దివ్య ఆశీస్సులు ఇవ్వాలని మనసా వాచా కర్మన కోరుకుంటూ, మా యొక్క దేవాలయము, మన యొక్క దేవాలయము, మా అంటే వ్యక్తిగతము, మనదే అంటే అందరిది. ఈ దేవాలయం ఆధారంగా ఈ యొక్క జ్ఞాన భిక్ష పెట్టాలనేటటువంటి లక్ష్య సాధనలో
పూర్వజన్మ యొక్క సంచిక కారణాన మా తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాద కారణాన ఈ యొక్క భక్తి మార్గంలోకి రావడం జరిగింది. నన్ను ఈ విధంగా తీర్చిదిద్దినటువంటి అనేక మంది వ్యక్తుల యొక్క పాద పద్మాలకు శిరస్సు వంచి సాష్టాంగంగా నమస్కరిస్తున్నాను. ముందుగా నేను ఎక్కడైతే సంస్కారాన్ని పొందినో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క ద్వారా 8వ తరగతి చదువుతున్నప్పటి నుండి అక్కడ పొంది ఈ దేవాలయం నిర్మాణం చేయడంలో కూడా నా వ్యక్తిగతమైనటువంటిది లేదు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క అధికారుల యొక్క సూచన మేరకి దేవాలయం ఆధారంగా సామాజిక సమరసతను నిర్మాణం చేయాలనేటటువంటి దృష్టికోణంతో ఈ దేవాలయం ఆధారంగా 8 ఆశ్రమాలు నిర్వహించడమే కాకుండా అయోధ్యలో, మధురాలో, ఉజ్జయినిలో ఈ ప్రాంతాల్లో కూడా మన యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి దృష్ట్యా ఈ మధ్యలోనే తమిళనాడులో ఉన్నటువంటి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి దృష్ట్యా అమెరికన్ విజ్డమ్ ఫీస్ యొక్క యూనివర్సిటీ వాళ్ళు సామాజికమైనటువంటి కార్యక్రమాలు ఏం చేస్తున్నారని దృష్టికోణంతో డాక్టరేట్ పట్టా నాకు ఇవ్వడం జరిగింది. ఇది మొత్తం ప్రపంచంలోనే 2వ డాక్టరేట్ పట్టా. మొట్టమొదటిసారి ఇచ్చినటువంటిది ఇంగ్లాండ్ వాళ్ళకి, 2వది మన భారతదేశం. అది నాకు గర్వకారణం కాదు, ఇది మా పరమ పూజనీయ డాక్టర్ జీ యొక్క పాదపద్మాల దగ్గర అర్పితం చేయడం జరిగింది. ఎందుకంటే వారి యొక్క జీవితాన్ని, రక్తాన్ని నీళ్లుగా మార్చి మాలాంటి కొన్ని లక్షలాదిగా, కోట్లాదిగా సమాజాన్ని ఏకత్రీకరణ చేసినటువంటి ఆ పరమ పూజనీయ డాక్టర్ జీకే చెందుతుంది. ఆ దృష్టికోణంతో వెంటనే ఆ ఆలోచన వచ్చిన తర్వాత ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళాలి. నేను ఏమేం చేసినానో నాకే తెలియదు. అనేక మంది స్లమ్ ఏరియాలలో వాళ్ళ ఇళ్లలోకి పోయి నా భిక్షాటన, మిగతా భిక్ష మాలలు వేసుకుంటే భిక్ష ఎక్కడ చేస్తారు అని అంటే ఇళ్లలోనో లేకపోతే ఏదైనా మంచి కార్యక్రమంలో. నేను మొట్టమొదటిసారి ప్రారంభించినటువంటి భిక్ష ఏదైతే ఉందో, భిక్షగాళ్ళు అడుక్కునేటటువంటి ప్రాంతంలో భిక్ష చేయడం అనేది వాళ్ళు అడుక్కొచ్చినటువంటి భోజనాన్ని నేను స్వీకరించేది. నేను తీసుకుపోయినటువంటి భిక్ష వాళ్ళ ముందు పెట్టి వాళ్ళతో కలిసి భోజనం చేసేది. ఆ ఫోటోలన్నీ చూసినప్పుడు నాకే తెలియదు అటువంటి ఫోటోలన్నీ వాళ్ళు స్వీకరించారు. కందకుర్తిలో కానీ, లవ్ జిహాద్కి సంబంధించినటువంటి సమస్యలలో కానీ, ఈ యొక్క మనం ఇప్పుడు చెప్తున్న ఉపేక్షిత వాడలలో వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి దీపారాధన చేసి వాళ్ళందరూ కూడా మనమంతా బంధువులమని కలిసి సాహస పంక్తి భోజనాలు చేసినటువంటి కానీ ఈ విధమైనటువంటి కార్యక్రమాల దృష్ట్యా పేదవాళ్ళ యొక్క పెళ్లిళ్ళు చేసేటటువంటి దాంట్లో ఎక్కడ కూడా మా నాన్న పేరు కానీ మా నా పేరు కానీ లేకుండా ఇప్పటి వరకు 97 పెళ్లిళ్ళు, అనాథ పిల్లల యొక్క పెళ్లిళ్ళు 97 పూర్తయినాయి. నా యొక్క లక్ష్యం 108 పెళ్లిళ్ళు చేయాలి, 108 మంది అనాథ పిల్లలను చదివించాలి, 108 గరీబ్ వాళ్ళ యొక్క ఇల్లు కట్టించాలనేటువంటి లక్ష్యంతో ఆ దిశలో వెళుతూ దాదాపుగా అన్ని పూర్తయినాయి. ఇంకా పెళ్లిళ్ళకు సంబంధించినటువంటి దానిలో ఇంకా 11 మిగిలినాయి. ఎందుకంటే 108 అనేటటువంటి సంఖ్య ఆ రుద్రాక్ష మాలలో ఉన్నటువంటి సంఖ్య. పేరు ప్రతిష్ట అనేటటువంటిది భగవంతుని యొక్క పాదాల దగ్గర ఉండాలి, భగవంతుని యొక్క ఆశీస్సులు ఉండాలి. ఫ్లెక్సీలలోనో, పేపర్లలోనో, వాయిస్లలోనో, మీడియాలలోనో వచ్చినంత మాత్రాన కాదు అనే దృష్టికోణంతో నా జీవితాన్ని ఆ విధంగా ముందుకు తీసుకెళ్తూ ఇవాళ కూడా ఒక విషయాన్ని మా యొక్క భక్తుల యొక్క కోరిక మేరకి నేను తమిళనాడు నుండి ఆ అవార్డు తీసుకొని వచ్చేటప్పుడు మా అమ్మ నాన్నగారుల పేర్ల మీద శ్రీదత్త స్పిరిచువల్ ఛానల్ను ప్రారంభించాలనేటటువంటి లక్ష్యం చేత ఇవాళ మనకు లైవ్లో జరుగుతున్నటువంటి ఈ ఛానల్ శ్రీదత్త స్పిరిచువల్ ఛానల్, దాన్ని మా దత్తభక్తులైనటువంటి మాతృమూర్తుల యొక్క చేతుల మీదుగా ప్రారంభిస్తామని చెప్పి మొన్న చెప్పడం జరిగింది.
ఇవాళ ఆ ఛానల్ ఇప్పుడు లైవ్ లో జరుగుతున్నది. భక్తి ఛానల్ ఎట్లయితే ఉంటుందో ఈ శ్రీదత్త ఛానల్ కూడా అదే విధంగా ఉంటుంది. ఇది సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులని సన్మార్గంలో నడిపే విధంగా భక్తి అంటే చాలా రకాలైనటువంటి మూఢనమ్మకాలు ఉన్నాయి. ఆ మూఢనమ్మకాలను తొలగించి సత్యమైనటువంటిది, సనాతనమైనటువంటిది, వేదోక్తంగా ఉండేటటువంటి విషయాలని ఈ యొక్క ఛానల్ ద్వారా అతి కింది స్థాయిలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆ ఛానల్ని ప్రారంభించేటటువంటిది కార్యక్రమం ఇప్పుడు ఉంటుంది. ఈ దృష్టికోణంతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ మీ అందరి యొక్క పాల్గొని కారణంగా ఈ స్థితికి రావడం జరిగింది. మీ అందరి యొక్క ఆశీస్సులు, ఆలోచనలు ఎప్పుడు ఇదే విధంగా ఉంచి నా వెంటూ ఉన్నట్టయితే ముందుకు వెళ్తానని ఆశిస్తూ నా వారికి విరామనిస్తూ అనగా సైత దత్తాత్రేయ స్వామి, నర్మదా బాణలింగేశ్వర స్వామి, వాసవి కనకాపరమేశ్వరిది, గణపతి సుబ్రహ్మణ్య స్వామి యొక్క దివ్య ఆశీస్సులు ఇవ్వాలని నా వారికి విరామనిస్తూ హరి ఓం తత్సత్, హరి ఓం తత్సత్. గురుభ్యో నమః. గంగా మాతాకే, గోదావరి మాతాకే, గో మాతాకే, భూ మాతాకే, साधु संतों के, हिंदू धर्म के, अयोध्या पुरुषोत्तम श्री रामचंद्र भगवान के, श्री कृष्ण भगवान के, काशी विश्वनाथ के, मधुरा माई के, वेमुलवाड़ा राजन्ना के, अवधूत चिंतन श्री गुरुदेव दत्त 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 दत्त. गुरुभ्यो नमः. गुरुभ्यो नमः. గౌరవ అధ్యక్షులైనటువంటి శ్రీ లింగారెడ్డి గారిని రెండు మాటలు మాట్లాడవలసిందిగా జై గురుదత్త, శ్రీ గురుదత్త. మన దత్తుని విగ్రహ ప్రతిష్టాపన జరిగి ఈరోజు 7వ జయంతి ఉత్సవాలకు మరియు మన గుడి చైర్మన్ ఇప్పదాల హరిదాస్ కాంగ్రెస్ చైర్మన్ హరిదాస్ గారికి మరియు ఈ ఉత్సవానికి ముఖ్య అతిథి ఇచ్చేసిన రాష్ట్రీయ స్వయం సంఘం మరియు రాజులవారి దేవగారు గారికి మరియు మన దేవాలయం ఉపాధ్యక్షులు గాలి నాగరాజు గారికి మరి ట్రస్టు సభ్యులందరికీ మరి ఇక్కడ ఉన్న స్త్రీమూర్తులకు మరి దీని ఉత్సవానికి వచ్చిన భక్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈరోజు ఇక్కడ దత్త జయంతి ఇంత మంచిగా జరుగుతుందంటే ప్రజలు కూడా భక్తులందరికీ సహకారం ఉంది. మరియు మా ట్రస్ట్ సభ్యులు కూడా అందరూ సహకరించి ప్రతి సంవత్సరం కూడా సహకరించడం వల్ల ఈ గుడిలో ఉత్సవాలు కూడా ఎంతో బాగా జరుగుతున్నాయి. మరి ప్రతి వాళ్ళు కూడా ఈ ఉత్సవం జరగడానికి ఈ గుడిలో ప్రతి దత్త జయంతి కూడా దాదాపు 5,000-6,000 మందికి అన్నదానం జరుగుతుంది. మరి ఇదే విధంగా ఈ గుడికి మన భక్తులతో పాటు ఇక్కడ పూజ కార్యక్రమాలు ప్రతిసారి గోపూజతో పాటు యజ్ఞము, అభిషేకము ఇవన్నీ కార్యక్రమాలు దృష్టిలో అన్ని పెద్ద అందరూ సహకరించడంతో మంచిగా జరుగుతున్నాయి. మరి అందరి సహకారంతో ఈ అర్చన భక్తుల సౌకర్యం ఉండేటట్టుగా మరి గుడిలో పోయినట్టుగా అందరూ మీరు చేసే దాన ధర్మాలతో ఈ గుడి ప్రతి వాళ్ళు కూడా మీకు తోచిన దాని చెప్పి గుడి డెవలప్మెంట్కు మీరందరూ సహకరించాలని కోరుకుంటాము. మరి ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా జరుగుతున్నది. శివరాత్రి కూడా దాదాపు ఇక్కడ పెద్దగా జరుగుతుంది. శివరాత్రోత్సవాలు కూడా బాగా జరుగుతున్నాయి. శివరాత్రోత్సవాలు కూడా ఈ గుడి నుంచి ఒక 3,000 మంది కూడా అన్నదానం జరుగుతుంది. మరి శ్రీరామనవమి ఇదే విధంగా జరుగుతూ ఒక 4,000 మంది అన్నదానం జరుగుతుంది. ఇదే విధంగా మరి గుడి డెవలప్మెంట్తో పాటు మళ్ళా నెక్స్ట్ ఇయర్ వీలైతే మన హరిదాస్ అన్నగారు ఈ గుడి తరపున భక్తులందరూ కలిపి ఒక అనాథ శరణాలయము స్థాపించాలని అన్నగారు కోరుకుంది. మీరందరూ సహకరిస్తే అనాథ శరణాలయం కూడా స్థాపించాలన్న ఒక దృఢ సంకల్పంతో మా హరిదాస్ అన్నగారు ట్రస్ట్ సభ్యులు కూడా అందుతో పాటు మీరందరూ సహకరిస్తే చాలా మందికి మెజారిటీ ఒక మంచి ఆలోచనతో అనాథ శరణాలయం కూడా దానికి మీరందరూ పాల్గొనాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి సహకరించిన పెద్దలందరికీ మరియు దర్శన హరిదాస్ అన్న గారికి
మరి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన రాజుగారి జంబాయి గారికి, మరి మా ఉపాధ్యక్షులు నారాయణ గారికి, ఇక్కడ ఉన్న ట్రస్టాబుల్ అందరికీ, ఇక్కడ స్త్రీమూర్తులు, ఇక్కడ కుంకుమార్చన పాల్గొన్న స్త్రీమూర్తులందరికీ, మరి దేవానికి వచ్చిన భక్తులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుసు. నాకు వెరీ వెరీ జై గురుదత్త, జై గురుదత్త. ఉపాధ్యక్షులుగా బాధ్యత నిర్వర్తిస్తూ తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్న వారి నారాయణ గుప్తా గారిని కూడా 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. శ్రీ గురుదత్త వాసవి మాత పాదపద్మములకు నా యొక్క నమస్కారాలు అర్పిస్తూ, అది మన దత్తాత్రేయ ఆశ్రమాలయం వ్యవస్థాపకులు తిప్పకాయల వీరస్వామి గారికి మరియు వేదికపై ఆశీర్వైనటువంటి అన్న ఆర్ఎస్ఎస్ ప్రముఖ గారికి, ఈ ఆలయ అధ్యక్షులైనటువంటి విజయారెడ్డి గారికి మరియు నా తోటి ట్రస్ట్ సభ్యులకు, ఇక్కడికి వచ్చినటువంటి భక్తజనులందరికీ కూడా వారందరూ కూడా నా యొక్క నమస్కారాలు అర్పిస్తూ, చాలా చక్కగా ఈ ఆలయం అభివృద్ధి జరుగుతుంది. ఇక్కడ కోరుకున్న ప్రతి కోరిక నెరవేర్చడానికి ఆ భగవంతుడు దత్తాత్రేయ స్వామి, అనగాదేవి, మన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడికి ఎన్నో కోరికలతో వచ్చి కోరికలను నెరవేర్చుకున్నటువంటి భక్తులు ఎంతో మంది ఉన్నారు. వారు ఇప్పటివరకు ఎంతో మంది సంతృప్తి చెందారు. అలాగే ముఖ్యంగా మరి ఇక్కడ విచ్చేసిన భక్తులందరికీ నా యొక్క కోరిక, ఇలాంటి ఆలయాన్ని అభివృద్ధి చేయాలంటే మనం అందరం ధనరూపేణ వస్తువుపైన సహాయ సహకారాలను అందించినట్టయితే మరి ఎంత చక్కటి కార్యక్రమం చేయాలన్నా ముందుగా డబ్బు అవసరం. మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఎంతో మంది సహకరించున్నారు. ఇంకా సహకరించినటువంటి వారు అంటే ఆలయ అభివృద్ధికి మరి మీకు తోచిన విధంగా సహాయ సహకారాలను అందించినట్టయితే రాబోయే రోజుల్లో ఇంకా ఆలయాన్ని ఎంతో ఆధ్యాత్మిక పరంగా కానివ్వండి, ఆలయము ఆ ఉత్సవాలు ఇంకా చేయడానికి కూడా వీలుంటుంది. కాబట్టి మరి మీరందరూ గమనించి ఆలయ అభివృద్ధికి మీరందరూ తోడ్పాటు అందించాలని తెలియజేస్తూ, నాకు అవకాశాలు ఇచ్చిన మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. జై గురుదత్త. ఆత్మీయ హిందూ బంధువులారా, మన యొక్క సంస్కృతి ఏదైతుందో హిందూ సమాజంలో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. మొట్టమొదటిసారిగా స్త్రీమూర్తిని మనం వేడుకుంటాం, కొనియాడతాం. ఇంటికి దీపం ఇల్లాలు. ఆ ఇల్లాలు చక్కటి సంస్కారవంతురాలుగా ఉన్నట్టయితే ఆ ఇల్లు కలకలలాడుతూ లక్ష్మితో తొలతూగుతుందని చెప్పి హిందూ ధర్మంలో, హిందూ జాతిలో ఉన్నటువంటి ఒక మంచి ఆలోచన. అటువంటి పద్ధతిని కలిగినటువంటి మాతృమూర్తులందరూ కూడా ఈ రోజు కుంకుమార్చనలో కూర్చుని నిండు మనసుతో కుంకుమార్చన చేసుకుంటూ తమ కుటుంబాన్ని, తమ పిల్లల్ని, తమ భర్త, తన కుటుంబాన్ని అంతా కూడా ఒక చక్కటి సంస్కారవంతులుగా తీర్చిదిద్దే బాధ్యత అంతా కూడా మీపైనే ఉంది. అలాగే ఈ సమాజాన్ని ఉద్ధరించేటువంటి పూర్తి బాధ్యత అంతా కూడా స్త్రీమూర్తులైన ఉన్నది. కాబట్టి మీరంతా కూడా శక్తి స్వరూపులు. అందుకనే భారత మాతాకి జయ అని చెప్పి, గోమాతకి, భూమాతకి అని చెప్పి మనం స్త్రీని దేవతా రూపంగా కొనియాడుతూ ఉంటాం. మరి అటువంటి చక్కటి సంస్కారాన్ని కలిగి ఈ దేశాన్ని పునర్వైభవాన్ని తీసుకొని వెళ్ళాలనేటువంటి పథంలో అనేక సంస్థలు పనిచేస్తున్నా. అందులో నేటికి 100 సంవత్సరాలు అన్నగారు ఒకసారి మన అన్న ఒకసారి అర్ధాసంగా రమ్మంటుంది స్టేజ్ దగ్గరికి. చెప్పమ్మా. డాక్టర్ కేశవరావు బలిరామస్వామి ఎడ్డేవారు గారు మన జిల్లా కండపుట్టి గ్రామంలో జన్మించి తన ఉద్యోగ నిర్మాణాన్ని పక్కన పెట్టి డాక్టరేట్ అయినటువంటి వ్యక్తి ఈ సమాజ ఉద్ధరణకు ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి. మరి సమాజంలో హిందూ చైతన్యం లేకుండా కొంతమంది ఆంగ్లేయుల దేశాన్ని బట్టి ఈ యొక్క దేశాన్ని పరిపాలన చేశారే, మరి దాన్ని నిర్మూలించాలనేటువంటి సదుద్దేశంతో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అనేటువంటి శాఖను ప్రారంభించి 100 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంలో మరి అనేక మంది ఆ శాఖ ద్వారా వారి చైతన్యవంతులై జీవితాలను మరి ఈ దేశం కోసం, సమాజం కోసం అర్పణ చేస్తూ మరి కుటుంబపరంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా సేవా కార్యక్రమంలో పాల్గొంటూ ముందుకు నడుస్తున్నటువంటి వారు. సంతోషం. అలాంటి దాంట్లో ఈనాడు ప్రధాన వక్తగా మనకు ఇచ్చేసినటువంటి శ్రీ రాజువారి దిగంబర్ గారు
మనందరికీ తెలుసమ్మా, మనది చాలా పవిత్రమైన దేశము. అనేక మంది ఋషులు మునులు నడయాడినటువంటి దేశము, స్వయంగా భగవంతుడే పుట్టినటువంటి దేశం. కాబట్టి అనేక యుగాలు గడుస్తున్నాయి. సత్యయుగం పోయింది. సత్యయుగంలో దేవుడిని కలుసుకుంటే దర్శనమిచ్చేవాడు. ఏం చేసి దర్శనమిచ్చేవాడు? సత్యయుగంలో దేవుడిని కలుసుకుంటే దర్శనమిచ్చేవాడు. తర్వాత కృతయుగం అట్లాంటి సందర్భాల్లో కొద్దిగా తపస్సు చేస్తే దర్శనమిచ్చేవాడు దేవుడు. మరి మన కలియుగంలో అందరూ తెలుసమ్మా, దేవుడు మన దగ్గరికి రావాలి, మనకు స్వయంగా దర్శనం ఇవ్వాలంటే చాలా చిన్న పని చెప్పారు మాకు పెద్ద ఋషులు. ఏం చెప్పారమ్మా? భగవంతుని భజన చేయాలంటే. కలియుగంలో దేవుడి నామస్మరణ కీర్తన భజన చేస్తే తప్పకుండా భగవంతుడు మన దగ్గరికి వచ్చేసాడు, దర్శనం ఇస్తారమ్మా. ఇది కలియుగమైనటువంటి ధర్మం ఇది కలియుగంలో. అందుకే గుడిలో దేవుడు ఉన్నాడు, ఇంత దగ్గర ప్రతిష్ట జరిగింది ఇక్కడ. అనగానే దత్తాత్రేయ స్వామి ప్రతిష్ట ఉంది. కానీ ఇప్పుడు ఇక్కడ మనం అందరం భగవంతుని కలుసుకున్న నామస్మరణ చేస్తున్నాం. సరిగ్గా దత్తాత్రేయ స్వామి మన దగ్గర ఉన్నారమ్మా, మన పక్కన మన ఎదురుగా ఉన్నారు, దర్శనిస్తారు. అందుకే భజన వల్లనే భగవంతుడు కాదు, లేకపోతే లేదు. అది చక్కగా 2 నిమిషాలు అందరూ కూడా నేను దత్త చేయాలి కాబట్టి 2 నిమిషాలు నేను భజన చెప్తాను, అందరూ పాడమమ్మా. అప్పటి కూడా గట్టిగా పాడాలి. చిన్న భజన చెప్తాను, 2 వర్షాలు. దత్త 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 దేవ దత్త 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 దేవ దత్త 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 దేవ దత్త 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 దేవ దత్త 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 దిగంబర దేవ దిగంబర దత్త 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 దేవ దత్త దత్త దిగంబర దేవ దిగంబర జై సతీ అనసూయ మాతాకి జై అత్రి మహర్షికి జై. ఈరోజు ఎంతో అగ్రహంగా ఇందాక అయ్యా స్వామిజీ చెప్తున్నారు. నేను రాత్రి నుంచి ఇక్కడ కార్యక్రమాలు నిరంతరంగా భక్తులందరూ ఉత్సాహంతో, భక్తుల యొక్క సహకారంతో, ఎంతో భక్తి శ్రద్ధతో వేలాది మంది నిన్నటి నుంచి అనేక రకాల ఇక్కడ పూజలు, హోమాలు, గోమాత పూజ, ఇప్పుడు కుంకుమార్చన చేసుకోబోతున్నాము. యజ్ఞం పూర్తయింది. కానీ ఎంతో అంగరంగ వైభవంగా ఈరోజు 7వ వార్షికోత్సవం ఈ దత్త జయంతిలో హిందూ బంధువులు, మాతృమూర్తులు, ప్రజలందరూ కూడా చక్కటి పద్ధతిలో ఈరోజు ఎంతో ఆనందంగా దత్త జయంతి మనం జరుపుకుంటున్నాం. మరి చక్కటి ఆశ్రమం గౌరవనీయులు పెద్దలు దత్తోపాసకులు హరిదాస్ స్వామి గారు ఈ మధ్య డాక్టరేట్ కూడా వారు ఈ సామాజిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక కేంద్రంగా సమాజంగా బాగుపడాలి, సమాజానికి కూడా సేవలు అందించాలన్నటువంటి గొప్ప దృక్పథంతో సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తూ మరి డాక్టరేట్ కూడా తీసుకొని మనందరికీ కొడుకు బంగారం ఇక్కడ ఉన్నటువంటి ఇంత చక్కటి ఆలయాన్ని నిర్మించి మరి మీ అందరి సహకారంతో, మీ అందరి సేవలో, మీ అందరి దాతల మధ్య మీ అందరి సహకారంతో ఇంత గొప్ప ధార్మిక సేవా సంస్థ స్వచ్ఛందంగా తెలిసి చక్కటి ఆధ్యాత్మిక వాతావరణం ఇక్కడ ఉంది అంటే మరి దత్తాత్రేయ స్వామి కృప ఉంది. మరి దత్తోపాసకులు హరిదాస్ స్వామి గారు మరి వారి యొక్క బృందము మరి ఈ రోజు కూడా వేదికపరుచున్నటువంటి గౌరవనీయులు నాగరాజు గారు, లింగారెడ్డి గారు, అలాగే సుదర్శన్ గారు, ఉపకారి సుదర్శన్ గారు, మిగిలిన నివాసులు అందరూ కూడా నేను శిరస్సు వచ్చి వారిని నమస్కరిస్తున్నాను. ఏదైనా ఒక గొప్ప కార్యం సాధించాలంటే దాని వెనక అనేక రకాల కష్టాలు ఉంటాయి. వారు ఎంత శ్రమ కోర్చి ఇంతమంది యొక్క భక్తులకు మరి దత్తాత్రేయ స్వామి మనం అడిగినటువంటి వరాలు, కోరికలు ఇస్తూ మనల్ని, మన కుటుంబ సభ్యుల్ని ఎంతో ఆనందంగా మంచి ఆరోగ్యంగా జీవించడానికి మనకు ఆశిస్తున్నటువంటి ఆ దత్తాత్రేయ స్వామి గురువులో ఈ అవకాశం రావాలి అంటే మరి ఇంతమంది గొప్ప వ్యక్తుల యొక్క శ్రమ ఉంది. అదేవిధంగా మరి ఇంకా భవిష్యత్తులో ఈ యొక్క దేవాలయం, ఈ ట్రస్ట్, ఈ ధార్మిక సేవా సంస్థ ఇంకా దినదినాభివృద్ధి చెందాలి. ఇందాక శేషయ్య చెప్పినట్టుగా ఇక్కడ మంచి సేవ, అనాథము, ఇంకా అనేక రకాల సేవా కార్యక్రమాలు కూడా ఇది నిర్ణయం కావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి సహకారం ఉండాలని కోరుకుంటున్నాను. ఇవాళ మనందరికీ తెలుసమ్మా
మనం పాట చెప్పుకుంటాం, మేము ఆర్ఎస్ఎస్ శాఖలో పాట చెప్పుకుంటాం. మన మాటలలో మన చేతలలో మన ఎదమెదిలే ప్రతి కదలికలో మన సమాజ హితమే మన స్వార్థం మన గురు పూజకు ఇది పరమార్థం మన గురు పూజకు ఇది పరమార్థం. అమ్మాయి దత్తగురుని మనం పూజిస్తున్నాం చేస్తున్నాం వల్ల, కానీ మన గురు పూజకు పరమార్థం ఏంటి అంటే మన సమాజ హితమే మన స్వార్థం. అంటే నా స్వార్థం కాదు, మా మీ స్వార్థం కాదు, అదే స్వార్థం కాదు కదా, సమాజం యొక్క స్వార్థం. అంటే సమాజం బాగుండాలి, సమాజం ఆరోగ్యంగా ఉండాలి, సమాజం సుఖంగా ఉండాలి, సమాజంలో మన కుటుంబంలో మన కుటుంబ సభ్యులు అందరూ ఆనందంగా ఉండాలి, కష్టసుఖాలు అనేక రకాల సుఖాలతో ఉండాలి, కష్టాల నామలు ఆపద నామలు అనారోగ్య నామలు నిరంతరంగా చక్కగా ప్రభుత్వం ఆనందంగా గడపాలని మనం పరివర్తన కోరుకున్నాము. కాబట్టి సమాజంలో ఆనందంగా ఉండాలని కోరుకోవడం ఏదో అది మన స్వార్థం కావాలి. నా ఎక్కడి స్వార్థం కాదు, సమాజం అంతా ఉండాలి. సమాజం బాగుంటేనే బాగుంటాను. సమాజ హితాన్ని కోరుకునేటువంటి అల్లా స్వామీజీ లాంటి అనేక మంది వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఈ దేశం బాగుందమ్మా. భారత మాత అయింది ప్రపంచానికి జగద్గురువు మన భారతదేశము. అట్లాంటి భారతదేశంలో మనం జన్మించాలి, మనం అదృష్టవంతం అమ్మా. అది మానవ జన్మగా జన్మించాలి. ఎంత మానవ జన్మ శ్రేష్టమో తెలుసమ్మా. ఎన్ని సంవత్సరాల తర్వాత, ఎన్ని జన్మల తర్వాత ఈ జన్మ వచ్చిందో మనకు పెద్దలు అనేక సందర్భాలు మీకు చెప్పి ఉంటారు. అమ్మా, అమీబా అనేటువంటి ఏకైక జీవి నుంచి మనిషి అనేటువంటి ఈ బహుకర జీవి రావడానికి, మానవ జన్మ ఎక్కడానికి 1,40,000 సంవత్సరాలు పట్టిందని చెప్పారు మన పెద్దలు. ఎన్ని సంవత్సరాలమ్మా? 1,40,000 సంవత్సరాలు. 1,40,000 సంవత్సరాలలో మనం ఎన్నో జన్మలు ఎత్తి 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 చివరికి వచ్చిన జన్మ మానవ జన్మ. అందుకే ఇది శ్రేష్టమైన జన్మ. ఎందుకు? మిగతా 24 లక్షల జీవులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, మాట్లాడలేము, పశువులు ఉన్నాయి, పాపం వాటికి మాట్లాడలేము, వాటికి ఊహించలేము, జ్ఞానం అది పరిపూర్ణంగా ఇవ్వాలి. కానీ భగవంతుడు మానవుడికి పరిపూర్ణమైన జన్మనిచ్చాడు, చూడడానికి అందించాడు, మాట్లాడడానికి నోటించాడు, మనల్ని అన్ని రకాలుగా ఒక అంతకంటే గొప్ప మనకు తెలియ జ్ఞానాన్ని ప్రసాదించాడు మన భగవంతుడు. కాబట్టి ఇంత శ్రేష్టమైన మానవ జన్మ, ఇంత తెలియజేసినటువంటి మానవ జన్మము మనం సార్థకం చేసుకోవాలి, సార్థకం చేసుకోవాలి. మంచి నడవాలి, మనల్ని జ్ఞానం కావాలి, మరి జ్ఞానం కావాలి. మంచితో నడవాలంటే ఎవరు కావాలన్నా ధర్మము గురువుని ఆశ్రమించని చెప్తున్నా. అందుకే గురువు దేవుడు అయినటువంటి అడిగే మన పక్కకు మహారాష్ట్రలో ఇదే మన దత్తస్వామి మావోలో అనేక రకాల గాంధాపంలో అక్కడ చెప్తున్నారు గురువు దేవుడు. మనకు మొట్టమొదటి గురువు ఆది శంకరాచార్య తర్వాత, ఆ తర్వాత మనకి శివుడి తర్వాత మనకు మొట్టమొదటి గురువు ఎవరు అంటే స్వామి దత్తాత్రేయ స్వామి. ఎందుకంటే త్రిమూర్తి అవతారమే దత్తాత్రేయ స్వామి. బట్ అదేవిధంగా ఆది గురువు అయినటువంటి దత్త గురువు ఈరోజు మనము గురువుగా మనం పూజిస్తున్నాము. మనమే మన యొక్క సకల మన దగ్గర పూర్వీకులు, మన ఋషులు, మన మునులు వీళ్ళందరూ గురువుని ఆశ్రయించారు. మనం దేవుడిగా ఆరాధించే శ్రీకృష్ణ పరమాత్మ సాత్వికుని గురువుగా స్వీకరించారు. ఎవరన్నా కృష్ణుడు గురువు, ఎవరన్నా శాంతికుడు. మనం భగవంతుడిని ఆరాధించేటువంటి మన ఆరాధన శ్రీరాముడు యొక్క గురువు, వశిష్ఠుడు విశ్వామిత్రుడమ్మ వారు ఆచరించారు. మన యొక్క హిందూ ధర్మాన్ని కాపాడినటువంటి చక్రవర్తి శివాజీ కూడా సమర్థ అవరాజు గురువుగా స్వీకరించారు. మన స్వామి వివేకానంద మన హిందూ ధర్మం యొక్క చరిత్రను ప్రపంచానికి చాటించిన స్వామి వివేకానంద కూడా రామకృష్ణ పరమాత్మను గురువుగా స్వీకరించారు. వాళ్ళే కాదు మనందరం కూడా మనకంటూ ఒక గురువును ఆశ్రయిస్తూ మనం జ్ఞానాన్ని పొందుతున్నాం. చీకటి నుంచి వెలుగులో ప్రవేశిస్తాం, అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు, అంధకారం నుంచి వెలుగులోకి మనం ప్రయాణం చేయడానికి మనకు గురువును ఆశ్రయించిన మన ధర్మం. అదే ప్రపంచంలో గురువులేమా, ప్రపంచంలో వాళ్ళ మతము, వాళ్ళ గంధర్వ వాళ్ళకు వేయము, కానీ మన దగ్గర గురువే దైవం. వాళ్ళు అందుకే సంత కళ్యాణ ఏమన్నారమ్మా, ఆయన అడిగారు కొంతమంది, మీరు ఎప్పుడు గురువు గురువు అంటుంటారు, గురువునే ధనం పెట్టుకుంటారు, మరి గురువు దేవుడు ఒకటేసారి ప్రత్యక్షమైతే ఎవరు ముందు నమస్కారం పెడతారు, ఎవరి ముందు అని చెప్పారంట. నేను ముందుగా గురువుకి నమస్కరిస్తాను, ఆ తర్వాత దేవుడు. ఎందుకు? ఆ దేవుడు ఉన్నాడు, తండ్రి నాకు దైవము, తండ్రి నాకు దైవము, ఈ సకల దేవతల సృష్టి నాకు దైవము, ప్రతి మనిషిలో ప్రతి జీవిలో పరమాత్ముడు ఉన్నాడు అని తెలియజేసి గురువు. కాబట్టి గురువే కాదు దేవుడు. అందుకే ఆయన ముందు గురువు నమస్కరిస్తానని చెప్పాడు. కొద్దిగా పక్కగా చెప్పమ్మా.
గంగారాం గారికి వేదిక మీద రావాల్సిన వారిని ప్రార్థిస్తున్నాం. అట్లా కూర్చోండి. మన పరంపర గురువును ఆశ్రయించారు. అందుకే మీరందరూ దత్త గురు చరిత్ర అంటే దత్తాత్రేయ స్వామి. మరి దత్తాత్రేయ ఎలా వచ్చిందో మీకు తెలుసు. మన గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వరుడు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడితో సమానమైన వ్యక్తి మనకు గురువమ్మ. మరి అలాంటి ఏకరూపం ధరించినటువంటి దత్తాత్రేయ స్వామి మరి అత్రి మహర్షి ఆ యొక్క అనసూయ మాత యొక్క కడుపున జన్మించి వారు కోరిక మేరకు వాళ్ళ కడుపులో జన్మించారన్నమాట. ఒక చేతిలో బ్రహ్మ ధరించినటువంటి కమలము, ఇంకొక చేతిలో విష్ణు ధరించినటువంటి శంకు చక్రము, ఇంకొక చేతిలో శివుడు ధరించినటువంటి త్రిశూలము ధరించి సతీ మా అనసూయ మాత యొక్క గర్భాన జన్మించి మన యొక్క దత్త త్రేయుడిగా వెలిసి త్రిగుణాతీతుడు, రజోగుణము, తమోగుణము, తపోగుణము, ఇవన్నిటిని కూడా జయించినటువంటి త్రిగుణాతీతుడు దత్తాత్రేయ స్వామి. కాబట్టి త్రిగుణాలను జయించిన వాడు కాబట్టి త్రిగుణాతీతుడు. చూడండి చుట్టూ దత్తాత్రేయ ఏమున్నాయమ్మా, పక్కకు 4 కుక్కలు ఉన్నాయి, శునకాలు. అవి వేదాలతో సమానమ్మా. దయచేసి వాటిని కుక్కలు అనుకోకూడదు. కుక్కల రూపంలో ఆయన భిక్షువు కాబట్టి కుక్కల రూపంలో 4 వేదాలు దత్తాత్రేయుడి దగ్గర ఉన్నాయి. అంటే వేదాలే దత్తాత్రేయ స్వామిని వెతుక్కుంటూ వచ్చాయి. ఎందుకు? త్రిగుణాతీతుడు ఆయన, గుణాతీతుడు, గుణాలకు అధిపతి. కాబట్టి వేదాలే వెతుక్కుంటూ వచ్చి తన వెంట తిరుగుతున్నాయి. వేదాల సారమే మన యొక్క ధర్మం, మన హిందూ సంస్కృతి వాళ్ళ. పక్కనే మన యొక్క అమ్మవారు ఉన్నారు, గోమాత. గావో విశ్వస్య మాతర. ఆవు ఎవరమ్మా? ప్రపంచానికే తల్లి. భారతదేశానికి కదమ్మా, యావత్ ప్రపంచానికే తల్లి మన గోమాత. 33 కోట్ల దేవతలకు నిలయము గోమాత. అమ్మ, మీరు ఎవరైనా కొత్తిల్లు కట్టుకుంటే ముందు మీ ఇంట్లో ఎవరిని ప్రవేశపెడతారు? ముఖ్యమంత్రి గారినా, లేకపోతే ప్రభాస్ లాంటి హీరోనా, లేకపోతే సమంత లాంటి హీరోయిన్ మనం ముందు తీసుకురామా మన ఇంట్లోకి? మన ఇంట్లో మొట్టమొదటిసారిగా అడుగు పెట్టేది మన తల్లి గోమాత. సకల దేవత నిలయం గోమాత. మీరు ₹1 కోటి ఇల్లు కట్టుకున్నా గోమాతను మనం మొట్టమొదటిసారిగా మన ఇంట్లో ప్రవేశిస్తాం. అంత పవిత్రమైనటువంటి ప్రపంచానికే గావో విశ్వస్య మాతర, ప్రపంచానికే తల్లి మన గోమాత. అందుకే మన పెద్దలు గోవును మన తల్లిగా మనం భావిస్తున్నాం. కానీ అట్లాంటి గోవు యొక్క సన్నిధిలో గోమాత నిరంతరంగా ఆ దత్తాత్రేయ స్వామి అంటే మనకు కనిపిస్తుంది. చూడండి, అంటే ప్రపంచము మన యొక్క అందరి యొక్క తల్లి మన గోమాత అని మనం గుర్తు చేస్తున్నాడు దత్తాత్రేయ స్వామి. కాబట్టి ఆ విధంగా గురు చరిత్ర అంటేనే దత్తాత్రేయ స్వామి చరిత్ర. ఇది మనం మర్చిపోకూడదు. అలాంటి ఒక చక్కటి దత్తాత్రేయ జయంతి 7వ వార్షికోత్సవంలో మరి ఇంతటి పుణ్యమైనటువంటి క్షేత్రంలో మనం అందరం ఇక్కడ పాల్గొన్నాము. ఈ సందర్భంగా మరి మన ధర్మము, మన సంస్కృతి గురించి కూడా 5-10 నిమిషాలు చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. కానీ ఇవాళ చూస్తున్నాం తల్లి, మన హిందూ ధర్మం శ్రేష్టమైనటువంటిది. ఇలా ప్రపంచమంతా మన హిందూ ధర్మాన్ని కోరుకుంటున్నది వాళ్ళ. ఎందుకు? హిందూ ధర్మం అంటే సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాని పశ్యంతు మా కచ్చిత్ దుఃఖ భాగ్భవేత్. ప్రపంచమంతా సుఖంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, శాంతిగా ఉండాలని కోరుకునే ఏకైక ధర్మము, మతము అది ప్రపంచంలో ఏదైనా ఉందంటే మన హిందూ ధర్మం తల్లి. మరి అలాంటి ధర్మం ఇవాళ ప్రపంచం కోరుకుంటున్నది. వల్ల జర్మనీలో దత్త జయంతి జరుగుతున్నది, అమెరికాలో దత్త జయంతి జరుగుతున్నది, లండన్లో దత్త జయంతి జరుగుతున్నది. ఇవాళ అనేక దేశాల వాళ్ళు కూడా ఇవాళ మన దత్త జయంతి ఉత్సవాలు ప్రపంచమంతా కూడా జరుపుకుంటున్నారు. ఇవాళ మొన్న కుంభమేళా జరిగింది. 25 లక్షల మంది విదేశీయులు వచ్చి ఆ యొక్క గంగామ తల్లిలో స్నానమాడి పునీతులయ్యారమ్మ. అంతకుముందు రామ మందిరం ప్రతిష్ట జరిగింది. ఆ ప్రతిష్టలు కూడా 150 దేశాల నుంచి రాముడి యొక్క ప్రతిష్టలో పాల్గొని. అంటే చూడండి, మన హిందుత్వము ఇలా ప్రపంచవ్యాప్తం అవుతున్నది. వాళ్ళ కారణం ఏమిటమ్మా? హిందూ ధర్మం అనేటువంటి శ్రేష్టమైనటువంటిది. ముఖ్యంగా హిందూ ధర్మంలో తల్లి శ్రేష్టమైనదమ్మా. ఎందుకు తల్లి అని అంటే, ఇందాక నేను చెప్పానా, దత్తాత్రేయ స్వామి యొక్క తల్లి అనసూయ మాత మనందరికీ ప్రేరణ, మనందరికీ ఆదర్శం. ఆమె ప్రతివ్రతను అని నిరూపించడానికి సరస్వతి, లక్ష్మీమాత, పార్వతి ముగ్గురు యొక్క ఏదైతే కోరుకున్నారో బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు, మరి ఆమె ప్రతివ్రతగా నిరూపించడానికి మనందరికీ తెలుసమ్మ చరిత్ర. మరి ముగ్గురు వెళ్ళారు. సతీ అనసూయ మాతకు అన్నం పెట్టమన్నారు, భిక్ష పెట్టమన్నారు. ఎలా పెట్టమన్నారమ్మా? పుట్టినట్టుగా పెట్టమన్నారు. ఆ
అప్పుడు సతీ అనసూయ తన ప్రతివ్రత ధర్మంతో ఆ యొక్క స్త్రీకి ఉన్నటువంటి శక్తి ద్వారా ఆ ముగ్గురిని కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరుని చిన్నపిల్లలు చేసి బ్రహ్మాండంగా వాళ్ళకు భోజనం పెడితే చివరికి ఆ లక్ష్మీ సరస్వతి పార్వతీ మాతలు వచ్చి త్రిమాతలు వచ్చి అనసూయ మాతకు దండం పెట్టుకొని అమ్మ క్షమించు, నీ ప్రతివర్తను ఈ ధర్మాన్ని మేము చులకనగా చూశాము, నువ్వు ఇంత గొప్ప ధర్మం అని చెప్పేసి దండం పెట్టుకొని మళ్ళీ తిరిగి వాళ్ళ భర్తలను పొందినటువంటి త్రిమూర్తి మాతలు మనకు తెలిసిన చరిత్ర ఇది. కాబట్టి అలాంటి యొక్క సతీ అనసూయ పుట్టిన దేశమమ్మ. మరి సతీ అనసూయ స్వరూపులైనటువంటి మాతృమూర్తులారా ఈ దేశాన్ని మన కుటుంబాన్ని కాపాడేది మాతృమూర్తులే. అందుకే మన చాణక్యుడు ఏం చెప్పారో తెలుసమ్మా, మాతా శత్రువు ఏ తల్లి అయితే తన సంతానానికి విద్యా బుద్ధులు నేర్పదో విలువలు నేర్పదో ఆ తల్లి ఆ సంతానానికి శత్రువుతో సమానమని చెప్పారు ఆచార్య చాణక్యులు. అట్లాగే మన మనుస్మృతి ఏం చెప్పింది తెలుసమ్మా, ప్రశస్త ధార్మికీ మాత విద్యతే యస్య సమాతృవాన్. ఇది మన మనుస్మృతి చెప్పింది. ఏం చెప్పిందా మనుస్మృతి? ఏ తల్లి అయితే తన గర్భము దాల్చినప్పటి నుంచి ఆ బాబు ఆ సంతానము పుట్టిన పెరిగే పెద్దవాడు అయ్యే వరకు చక్కటి విద్యా బుద్ధులు ఏ నేర్పుతుందో ఆ తల్లి ధర్మాత్మురాలు అని చెప్పింది మన మనుస్మృతి. అందుకే చిన్నప్పటి నుంచే తల్లులు ఇలాంటి గొప్ప విషయాలు నేర్పిన తల్లులందరూ కూడా ఈరోజు మనకు దేవతామూర్తులమ్మ. ఒక కుంతీదేవి పాండవులను పెంచింది కాబట్టి పాండవులు ధర్మం కోసం పోరాటం చేశారు. ఒక ఛత్రపతి శివాజీని జీజియా మాత తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని చిన్నప్పటి నుంచే ధర్మము, దేశము, రామాయణము, భారతము ఇవన్నీ నేర్పింది కాబట్టి ఇవాళ జీజియా మాత లాంటి శివాజీ లాంటి కొడుకు జీజియా మాత కడుపున పుట్టి ఇవాళ మన ధర్మాన్ని కాపాడాడమ్మ. కాబట్టి ఇలా స్త్రీమూర్తులు అంటే ఈ దేశానికి కావలసినటువంటి గొప్ప వ్యక్తుల్ని అందించేటువంటి వ్యక్తులు. మన కుటుంబం అంటేనే విలువ ప్రపంచంలో. అలాంటి కుటుంబంని కాపాడేటువంటిది మన ఇంట్లో మన తల్లి అమ్మ. కాబట్టి అందుకే మన తల్లి మాతృదేవ, ఇందాక సుదర్శన్ గారు చెప్పారు, మాతృదేవోభవ. తల్లిని మనం ఆరాధిస్తున్నాం. మాతృదేవత మనందరికీ తల్లి. స్వయంగా ఆ దత్తాత్రేయుని మనం ఈరోజు కొలుస్తున్నాం గురుమూర్తిగా. మరి ఆ దత్తాత్రేయుని తల్లి కూడా మాతృమూర్తి మనం మర్చిపోకూడదు. అందుకని అలాంటి మాతృమూర్తులారా ఈ మన యొక్క కుటుంబాన్ని కాపాడుకుందాం. కాబట్టి మన కుటుంబం అంటేనే ఇవాళ ఇందాక హరిదాస్వామి గారు చెప్పారు, 100 సంవత్సరాలైంది ఆర్ఎస్ఎస్ పుట్టి. ఆర్ఎస్ఎస్ ఏం పని చేస్తుందమ్మా? మన హిందూ ధర్మాన్ని కాపాడుతుంది, దేశభక్తిని పెంచుతుంది, సమాజంలో ఎక్కడైనా ఆపద వస్తే దేశాన్ని కాపాడుతుంది. ఎక్కడ తుఫాన్ వచ్చింది కొట్టుకుపోయారు వాళ్ళని కాపాడుతుంది, రైళ్లు పడిపోయి అక్కడ ప్రమాదమైంది వాళ్ళని కాపాడుతుంది. ఇంకెక్కడో తుఫాన్ వచ్చింది లేదా ఎక్కడో విమానం పడిపోయింది, ఎప్పుడు ఈ దేశానికి ఆపద వచ్చినా, యుద్ధం జరిగింది, పాకిస్తాన్ చైనా దాడి చేసింది, ఆ సమయంలో కూడా సైనికులకు తోడుగా ఉంటూ ఈ 100 సంవత్సరాలలో ఆర్ఎస్ఎస్ దేశాన్ని, ధర్మాన్ని, సంస్కృతిని కాపాడుకోవడానికి పనిచేస్తున్నది. అలాంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం దేని ఆధారంగా? హిందూ ధర్మం. ఇందాక నేను చెప్పానమ్మా, హిందూ ధర్మం అంటే హిందుత్వం మీద చాలా మంది అంటుంటారే హిందూ మతోన్మాదులు. అమ్మ ఎప్పుడు హిందూ మతోన్మాదం సంస్థ కాదు. ఎందుకు మతోన్మాదం కాదంటే, అరే ప్రతి ప్రాణిలో దేవుణ్ణి చూస్తున్నాం మనం. కుక్కలో భగవంతుణ్ణి స్వయంగా దత్తాత్రేయ స్వామి దగ్గర చూసాం మనం. కాబట్టి కుక్కలో మల్లన్న దేవుణ్ణి, చీమలో ఎల్లమ్మ దేవుణ్ణి, పాములో నాగదేవతను, గోవులో గోమాత, గంగను గంగామాత, భూమిని భూమాత. కాబట్టి ప్రతి ప్రాణిలో ప్రకృతిని, అన్నింటిలో భగవంతుణ్ణి చూసేటువంటి ఏకైక విశాలమైన ధర్మము అది హిందూ ధర్మం. కాబట్టి ఇలా ప్రపంచ హిందూ ధర్మం కోరుకునే మతము కాదమ్మా. ఎప్పుడు హిందూ ధర్మం వేరే వాళ్ళ మీద దాడి చేయలే. హిందువులు వెళ్ళి ఏ క్రైస్తవుల్ని మతం మార్చలే, హిందువులు వెళ్ళి ఏ ముస్లింలను మతం మార్చలే. కానీ ఈ దేశంలో ఈ రోజు కూడా అనేక మంది అమాయకమైనటువంటి మన హిందువులను మతం మార్పిడికి ప్రయత్నం చేస్తున్నారు. అనేక మందిని అనేక మతాల వాళ్ళు మతం మార్పిడి కోసం కుట్ర చేస్తూ ఉన్నారు. వాళ్ళ హిందూ ధర్మం మీద దాడి జరుగుతుంది, మన దేవాలయాల మీద దాడి జరుగుతుంది, మన మాతృమూర్తుల మీద దాడి జరుగుతుంది. ఇందాక హరిదాస్వామి గారు చెప్పారు, లవ్ జిహాద్ జరుగుతున్నది. హిందూ అమ్మాయిలను వేరే మతాల వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళ మతం పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ హిందూ ధర్మం ఎప్పుడు కూడా ఏ మతాల మీద దాడి చేయలేదు, చేయరు. కానీ హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి మనం అందరం కూడా కంకణబద్ధులు కావాలి. ఒక శివాజీ లాగా, ఒక రాణి రుద్రమదేవి లాగా, ఒక ఝాన్సీ రాణి లాగా ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని మనము కాపాడుకునే బాధ్యత మన మీద ఉంది ఇవాళ. కాబట్టి అంతకంటే ముందు మన కుటుంబం కాపాడుకోవాలి. కానీ సంఘం ఏం చెప్తుందంటే, రాబోయేటువంటి ఈ రోజుల్లో ఒక 5 రకాల పరివర్తన జరగాలమ్మా. అది ఒక 5-6 నిమిషాలు చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటి మన కుటుంబంలో మార్పు రావాలి. అమ్మ మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? మన హిందూ కుటుంబాలందరూ ప్రపంచం ఆచరిస్తుంటే భారతదేశంలో ఉన్న కుటుంబాలు మనం టీవీ
సినిమాల ద్వారా మన మీద రుద్ది మన హిందూ కుటుంబాన్ని నాశనం చేయడానికి కుట్ర జరుగుతుందమ్మా. మీరు సీరియల్ చూస్తున్నారు, మేము కూడా చూస్తాం. మంచి సీరియల్ ఉన్నాయి, చూడండి, తప్పులేదు. కానీ 90% సీరియల్ అన్ని కూడా మన కుటుంబ వ్యవస్థ మీద దెబ్బ కొట్టడానికి ప్రయత్నం జరుగుతుందమ్మా. అత్తని ఎలా చంపాలి, మామని ఎలా చంపాలి, లేకపోతే తోడలను ఎలా చంపాలి, ఈర్ష, ద్వేషము, అసూయ నింపినటువంటి స్టోరీస్ ఇవాళ సీరియల్లో వస్తున్నాయి. అది చూసి మన బుర్రను పాడు చేసి మన కుటుంబంలో ఇలాంటి వివాదాస్పదమైన పరిస్థితులు నడుస్తున్నాయి ఇవాళ. ఇది మనము కొంచెం ఆలోచించాలమ్మా. ఈరోజు మనందరూ తెలుసమ్మా, రామాయణము, రాముడు ఎవరమ్మా? మానవ జన్మ ఎత్తాడు భగవంతుడు. మానవుడు ఎలా జీవించాలో, ధర్మమూర్తి ఎలా జీవించాలో, ఎన్ని కష్టాలు పడ్డారో మనకు తెలుసు. పితృవాక్య పరిపాలన రాముడు ఏం చేశారమ్మా? ఎందుకంత గొప్ప పేరు వచ్చింది? రాముడిని ఎందుకు మనం అంత ఆరాధిస్తున్నామంటే ఆయన రెండే పాటించారు. ఒకటి పితృవాక్య పరిపాలన, తండ్రి మాట విన్నాడు. ఆయన మొత్తం దేశాన్ని ఒక నీతివంతమైనటువంటిగా పరిపాలించారు. కాబట్టి రాముడిని మనం ఆరాధిస్తున్నాం. మరి రాముడు ఏమైందమ్మా? అడవికి వెళ్ళాలి, దశరథుడు చెప్పాడు. కైకేయి యొక్క వరం ప్రకారంగా దశరథుని ఆజ్ఞాపించారు రాముడికి, ఏమని? నువ్వు అడవికి వెళ్ళాలి. కానీ రాముడు వెళ్తున్నాడు, అడవికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. అమ్మ బాగా వినండి, అడవికి వెళ్ళడానికి రాముడు రెడీ అయితే సీతమ్మ కూడా బ్యాగ్ సర్దుకుంటుందమ్మా. మనం పాట వింటుంటాం రోజు. తండ్రి మాటను నిలుపగా రాముండు అడవులకు పయనమయ్యే, నేను నీ బాటలోనే వస్తాను అనుచు సీతమ్మ కదిలే. ఓ పడతి ఆ అడవిలో కష్టాలు పడలేవు అనే రాముడు, నీడనే వదిలిపెట్టి మీరెలా వెళ్ళగలరనెను సీత. పాట బాగా మీరు వింటుంటారమ్మా, అర్థమై ఉంటుంది మీకు. తండ్రి మాట విన్నాడు, రాముడు అడవి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. సీతమ్మ బ్యాగ్ సరుకుని నేను కూడా వస్తానని అప్పుడు చెప్పాడు. అమ్మ సీత, నువ్వు ఎందుకు వస్తావు? అది అడవిలో ఏంటి? అక్కడ అడవిలో ఉంటావా? నువ్వు ఇక్కడ శుభ్రంగా ఉండు అయోధ్యలో. సీతమ్మ ఏమన్నది? రామచంద్ర, నీడను వదిలిపెట్టి నేను ఎలా ఉంటా? నేను నీ నీడ లాంటి దాన్ని. నువ్వు కన్నమూలాలు తింటే నేను కన్నమూలాలు తింటా. నువ్వు చెట్టు కింద ఉంటే నీతో పాటు నేను చెట్టు కింద ఉంటా, కాబట్టి నీతోనే వస్తానని చెప్పిన. అమ్మ సీతమ్మ వెళ్ళింది రాముడితో. కాబట్టి ఆ విధమైనటువంటి భార్యాభర్తల అనుబంధము, అన్నాదమ్ముల అనుబంధము, ఆత్మీయత మనకు అందించినటువంటి రామాయణము ఈరోజు మనం చూస్తున్నామా తల్లి? మన పిల్లలకు చెప్తున్నామా? ఇవాళ మన టీవీలో వచ్చే మంచి ఛానల్స్లో రామాయణం వచ్చే ఛానల్స్ ఎంతమంది చూస్తున్నాము ఇవాళ? కాబట్టి ఆలోచించాలి. నేను అనుకుంటాను, బహుశా మొన్న ఈ మధ్య మీ అందరూ కూడా విని ఉంటారు వార్త. ఒక అమ్మాయి పెళ్లి చేసుకున్నది, 4 నెలల కింద టీవీలో వచ్చింది వార్త. పెళ్లి చేసుకుని భర్తను తీసుకొని హనీమూన్ వెళ్ళింది, జమ్మూ కాశ్మీర్ వెళ్ళింది. ఆమె ప్రియుడి ఆధారంగా, ప్రియుడి యొక్క సహకారంతో 4 రోజుల కింద పెళ్లి చేసుకొని పసుపు కూడా ఆడనటువంటి తన భర్తను మర్డర్ చేయించిందమ్మా, చంపించిందమ్మా. ఆమె హిందూ స్త్రీనే అమ్మా. ఒకవేళ రాముడి యొక్క చరిత్ర రామాయణం విని ఉంటే ఆమె అలా చేసి ఉండేది కాదమ్మా. మరి అన్ని కష్టాలు పడుతూ రాముడి వెంట అడవికి వెళ్ళిపోయిన సీతమ్మ పుట్టిన ఈ దేశంలో 4 రోజుల కింద పెళ్లి చేసుకొని ఎవరో ప్రియుడి కారణంగా సొంత భర్తను ప్రియుడి సహకారంతో మర్డర్ చేయించినటువంటిది 4 నెలల కింద ఈ భారతదేశంలో హిందూ కుటుంబంలో పుట్టిన అమ్మాయి చేసిందమ్మా. ఇది మన హిందూ కుటుంబంలో జరుగుతున్నాయి. నేను ఒకటే ఉదాహరణ చెప్పాను, అదే నెలలో 4 సంఘటనలుగా జరిగాయమ్మా. మీరు వినుంటారు, చూసుంటారు కూడా. కానీ చూడండి మన కుటుంబాలు ఎలా అయిపోతున్నాయో. కానీ రామాయణం వినాలి, రాముడిని ఆదర్శంగా తీసుకోవాలి కాదు, ఆచరించడానికి ప్రయత్నం చేయాలంటే రాముడి చరిత్ర వినాలి. కాబట్టి మన తల్లులుగా మన పిల్లలకు చిన్నప్పటి నుంచే ఇవన్నీ నేర్పాలి. అందుకే నేను చెప్పాను, మాతా శత్రువు. ఏ తల్లి అయితే విద్యాబుద్ధులు రామాయణం భారతం నా పిల్లలకు నేర్పదో ఆ తల్లి తప్పకుండా శత్రువు అవుతుంది తన సంతానానికి. ఇది మనం మర్చిపోకూడదు దయచేసి. కానీ ఆ విధంగా రామాయణం అంటే రాముడు. అమ్మ అన్నదమ్ముల అనుబంధము ఈరోజు మనం చూస్తున్నాము. రాముడు అడవికి వెళ్ళిపోయాడు, లక్ష్మణుడు భరతుడు వచ్చాడు, రాముడి దగ్గరికి వెళ్ళాడు. రామచంద్రుడు రా, నాన్నది తప్పైంది, మా అమ్మ కైకేయి తప్పైంది, నువ్వే రాజు కావాలన్నాడు. అమ్మ రాముడు వచ్చాడా? తిరిగి రాలే. తమ్ముడు, తండ్రి మాటను వినాలి మనము. తండ్రి మాటను అనుసరించి నేను 14 ఏళ్ళు అరణ్యాన్ని పరిపాలిస్తా, నువ్వు అయోధ్యను పరిపాలించమన్నాడు. రాముడు రాలేదమ్మా. చివరికి ఏమైంది? ప్రపంచంలోనే ఎక్కడ జరగని సంఘటన
చివరికి రాముడి యొక్క పాదుకలు తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకుని భరతుడు అయోధ్య సింహాసనం మీద పెట్టి 14 సంవత్సరాలు అయోధ్యలో ఆ సింహాసనం మీద రాముడి పాదుకలు పెట్టి భరతుడు పక్క నుండి రాజ్యాన్ని పరిపాలించాడు. అంతే తప్ప రాజ్యాన్ని ఆయన స్వయంగా స్వీకరించలేదు భరతుడు. కాబట్టి ఆ విధంగా నాకు రాజ్యం వద్దు నాకు రాజ్యం వద్దు అని ఇద్దరు అన్నదమ్ములు అనుకునేటువంటి రామాయణం అది. ఈరోజు ఒక 2-3 ఫీట్ల భూమి కొరకు అన్నదమ్ములు తలకాయలు పడిపెట్టుకుని కోర్టులకు వెళ్తున్నారమ్మా. రాజ్యాని కోసం ఈరోజు ఎన్నికలు వచ్చాయి, స్థానిక ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల కొరకు సీటు కొరకు అనేక మంది పార్లమెంటు అనేక మంది అసెంబ్లీ స్థాయిలో కూడా చెప్పులతో కొట్టుకునేటువంటి స్థితి ఈ దేశంలో నిర్మాణం అవుతుంది చూడండి. కాబట్టి త్యాగం ఎక్కడుంది? రామాయణం వింటే త్యాగం అర్థమవుతుంది. రామాయణం వింటే భార్యాభర్తల అనుబంధం తెలుస్తుంది. రామాయణం వింటే అన్నదమ్ముల యొక్క అనుబంధం అర్థమవుతుంది. కాబట్టి మన కుటుంబంలో అన్నదమ్ముల అనుబంధం ఉండాలి, భార్యాభర్తల అనుబంధం ఉండాలి, త్యాగం ఉండాలి, సేవ ఉండాలి, ధర్మం ఉండాలి. ఇవన్నీ ఉండాలంటే తల్లి బాగుండాలి, తల్లి ఇవన్నీ నేర్పాలి. అందుకే మాతృ దేవోభవ. అందుకే ఇవాళ మనము కుటుంబాన్ని కాపాడుకోవాలి తల్లి. ఇది మొదటి విషయం. రెండవది చెప్తున్నారు మన పెద్దలు ఇందాక చెప్పారు, సమరస నిర్మాణం చేయడానికి మరి ఇక్కడ దత్తాశ్రమము ఎంతో ప్రయత్నం చేస్తున్నది. బ్రాహ్మణోత్తములు కాకుండా కూడా హిందూ ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళని పూజలు ఇక్కడ పెట్టి వాళ్ళ ద్వారా పూజలు చేస్తున్నారు శాస్త్రోక్తంగా. అంటే ఇవాళ ఈ క్షేత్రము సమరసకు మనకి ఇక్కడ ఒక పెద్ద కేంద్రంగా మారుతున్నది. వాళ్ళు చూడండి అమ్మా, ఇవాళ చూడండి వాళ్ళ హిందూ ధర్మం గొప్పదే, కానీ హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి కుట్రలు జరుగుతా ఉన్నాయి ఇవాళ. కాబట్టి ఆ కుట్రల నుంచి బయటికి రావాలంటే మనం హిందువులుగా జీవించాలమ్మా. అందరూ కులాలు ముందు కాదు, ముందు హిందువులము, దాని తర్వాత కులం ఉండొచ్చు, కానీ ముందు హిందువులుగా మనం జీవించాలి. చిన్న కులము పెద్ద కులము మన ధర్మంలో లేదమ్మా. మన ధర్మశాస్త్రంలో ఎక్కడ మన కులం నేర్పలే. గుణ ప్రధానం మన ధర్మం, కుల ప్రధానం కాదమ్మా. ఎంత గుణ ప్రధానం, కులానికి ప్రాధాన్యత ఇవ్వలే. రాముడు స్వయంగా గురువుని ఆలింగనం చేసుకున్నాడమ్మా. పడవ నడిపే గురువుని ఆయన ఆతిథ్యం స్వీకరించాడు. 90 సంవత్సరాలుగా రాముడి కోసం దారి చూస్తున్నటువంటి శబరి మాత, శబరి వెంకలు తిన్నాడు రాముడు. మీకు చరిత్ర తెలుసు, మనం పాట పాడుకుంటున్నామా. సహ పంక్తి భోజనమారగించి ఒకటి చేసిన తత్వము సమరసతలో కానికెప్పుడో చాటినది హిందుత్వము. శబరి ఎంగిలి ఆరగించిన రాముడేరా సాక్ష్యము, అన్ని కులముల పూజలందిన అరుంధతి ఆధారము. అమ్మా, ఈ చరిత్ర మీరు వినుంటారు. అమ్మా, మీ అందరి పెళ్ళిళ్ళయ్యే చాలా మంది ఇక్కడ. నా పెళ్ళి కూడా అయిందమ్మా, నాకు 3 పిల్లలు. మనందరి పెళ్ళిళ్ళయ్యాయి. పెళ్లి తర్వాత మన పంతులు గారు సాయంత్రం పూట అక్కడ ఒక నక్షత్రాన్ని చూస్తారు. ఏ నక్షత్రం అమ్మా? అరుంధతి నక్షత్రం. ఎప్పుడైనా అడిగారా అరుంధతి ఏ కులమని? ఎవరైనా అడిగారమ్మా? ఎట్లయితే సతీ అనసూయ పవిత్రత ఉందో అలాగే అరుంధతి కూడా ప్రతివర్తమ తల్లి. కాబట్టి ఆ ప్రతివర్తమ తల్లి వాళ్ళ యొక్క దాంపత్యమైనటువంటి జీవితము, వాళ్ళ యొక్క భార్యాభర్తల అనుబంధము గొప్పది. అరుంధతి వశిష్ఠాభ్యాం నమ అంటారు మన పంతులు. కాబట్టి ఆ విధంగా అరుంధతి వశిష్ఠుల్లాగా మా దాంపత్య జీవితం కూడా ఉండాలి అని మనం దండం పెట్టుకుంటామా పెళ్ళైన తర్వాత. ఎప్పుడన్నా అరుంధతిని అడిగామా అమ్మ ఈమె ఏ కులం అడిగామా? మరి ఏ కులంలో పుట్టిందామే? ఆమె ఏదో చిన్న కులంలో పుట్టినప్పటికీ అలాంటి ప్రతివ్రత మహత్యాన్ని ఆమె సాధించింది. కాబట్టి అలాంటి ధర్మం మనది. కాబట్టి గుణానికి ప్రాధాన్యత ఇవ్వలే, కులానికి ప్రాధాన్యత ఇవ్వలే. మన ధర్మము కేవలం గుణ ప్రధానమే. కులానికి ప్రాధాన్యత, ఏ కులంలో గుణవంతులు ఉంటే వాళ్ళని మనం పూజించాం. ఆది శంకరాచార్య వారు గంగా నది నుంచి బయటకు వస్తున్నారు, మరి స్నానం చేసి బయటకు వస్తుంటే ఒక చండాలుడు ఎదురుగా వచ్చాడు. ఎదురుగా వచ్చి వెంటనే వాళ్ళ శిష్యులు అన్నారు, పక్కన తప్పుకో స్వామి వస్తున్నాడు. అప్పుడు ఆ చండాలు అడిగాడట, స్వామీజీ నన్ను పక్కన తప్పుకోమంటున్నారు, సరే నేను పక్కకు పోతా, కానీ ఎవరిని పక్కకు తప్పుకోమంటున్నారో చెప్పండి. ఆయన ఎవరిని? మీలో నాలో ఉండే ఒకే ఆత్మను తప్పుకోమంటున్నారా, లేకపోతే నశ్వరమైనటువంటి చనిపోయేటువంటి ఈ శరీరాన్ని తప్పుకోమంటున్నారా అని ప్రశ్న వేశారమ్మా చండాలుడు. శంకరాచార్యుడికి మాటలు రాలే. అప్పుడు ఆ చండాలుడిని దండం పెట్టుకుని అతని దగ్గర గురువుపదేశం తీసుకున్నారు ఆది శంకరాచార్యుల వారు. అంటే ఏం చెప్పారమ్మా? మన దత్త అవధూతగా ఏం చెప్పారు? మన అందరిలో ఒకే ఆత్మ అని చెప్పారు. కానీ అందరిలో ఒకే ఆత్మ అయిన తర్వాత నువ్వు చిన్న కులము, నేను పెద్ద కులము, నువ్వు చిన్నవాడివి, నేను పెద్దవాడివి ఎక్కడుందమ్మా? మనందరం ఆత్మస్వరూపులము, భగవంతుడి స్వరూపులము. ఇందాక స్వామీజీ చెప్పారు మనకి భగవంతుడి యొక్క స్వరూపం మనలో ఉంది. కాబట్టి అలాంటి ఒక ఆత్మస్వరూపులమైన మనమందరం కూడా
చిన్న కులము పెద్ద కులం అని చెప్పేసి ఏదైతే బ్రిటిష్ వాళ్ళు మొఘలాయులు మనల్ని కులాల పేరుతో విభజించి హిందూ ధర్మాన్ని లేకుండా చేయాలని కుట్ర చేశారో ఆ కుట్రలో ఈ రోజు కూడా బలవుతున్నాం. కాబట్టి దయచేసి అన్ని కులాలు ఒకటే, మన అందరం కూడా హిందూ కులం బంధువులము, భారతమాత బిడ్డలను మనందరం కలిసి జీవించినప్పుడే మన హిందూ ధర్మం కాపాడబడుతుందమ్మా. లేకపోతే హిందూ ధర్మము ఉండదు. హిందూ ధర్మం ఉండకపోతే ప్రపంచమే ఉండదమ్మా. ఎందుకు మనం చూస్తున్నాం, హమాస్ ఇజ్రాయెల్ ఏం చేస్తున్నారమ్మా, వాళ్ళు ఉగ్రవాదం పేరుతోటి తీవ్రవాదం పేరుతోటి చిన్న పిల్లలను కూడా చూడకుండా మారణం చంపుకుంటున్నారు. హిందూ ధర్మంలో అది లేదమ్మా. కాబట్టి మొన్న మనం చూసాం పహల్గామ్లో జమ్మూ కాశ్మీర్లో దాడి జరిగింది. ఎవరు చంపారమ్మా? ఎవరు చంపారు? ఉగ్రవాదులు చంపారు, మతోన్మాదులు చంపారు. 28 మంది. వీళ్ళు హిందువులా కాదని చూసి హిందువులని తెలుసుకున్న తర్వాతనే వాళ్ళని చంపారు. చూడండి, అంటే ఇతర మతాలు ఈరోజు చాలా రకాలైన పైశాచికమైన దాడి చేస్తున్నాయి అంటే హిందూ ధర్మం పట్ల. కాబట్టి హిందూ ధర్మం శక్తివంతం కావాలి, సంఘటితం కావాలి, అప్పుడే హిందూ ధర్మం బతుకుతుంది. హిందూ ధర్మం ఎందుకు బతకాలి? ప్రపంచం శాంతిని కోరుకునేదే హిందుత్వము. అందుకే హిందూ ధర్మం బతకాలి. హిందూ ధర్మం బతకాలంటే హిందూ కుటుంబాలు చక్కగా కావాలి. హిందూ కుటుంబాల్లో సంస్కారము, విలువలు, గొప్ప వ్యక్తులు మన ఇంట్లో ఉండాలి. అప్పుడు హిందూ ధర్మం కాపాడితే ధర్మం కాపాడబడుతుంది. అందుకే మనం సమరసత, అన్ని కులాలు అందరూ ఒకటే నిర్మాణం మనం కావాలమ్మా. ఇంకో 2 విషయాలు 2 నిమిషాలు చెప్పి నేను ముగిస్తాను. రెండోదమ్మా స్వదేశీ. అరే మన దేశము, మన సంస్కృతి, ఇవాళ మనదైనటువంటి పండుగలు పబ్బాలు ఆచరించాలి. 79 ఏళ్ళు ఉందమ్మా బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయి, స్వాతంత్రం వచ్చి. అరే ఇంకా బ్రిటిష్ వాళ్ళ పద్ధతిలో పుట్టినరోజులు, ఇంకా బ్రిటిష్ వాళ్ళ పద్ధతిలో పెళ్లి రోజులు, ఇంకా అటమైన కేకులు కట్ చేయడము, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అది ఇట్లాంటి ఒక దేవాలయానికి దానం చేయండి, పుణ్యం వస్తుంది, మీ పిల్లలకు మంచి జరుగుతుంది. కానీ లక్షల రూపాయలు డబ్బు ఎక్కువ ఉంటే లక్షల రూపాయలు పెట్టి విచ్చలవిడిగా పెళ్లిళ్ళలో దీంట్లో ఖర్చు పెడుతున్నారు. ఒక 20 రకాల భోజనాలు పెడుతున్నారు. దాంట్లో తినేది ఇంతే, పడేసేది 75% వాళ్ళు చూస్తున్నాం మనం. మేము అనేక పెళ్లిళ్ళలో మిగిలిన అన్నాన్ని పేదలకు దానం చేయడానికి ఆర్ఎస్ఎస్ ప్రయత్నం చేస్తుంది. అట్లా ఒక్కొక్క చోట 200 మందికి 500 మందికి అన్నం మిగులుతుందమ్మా. మన బైన్సాలో వాళ్ళు ఫోన్ చేశారు, సార్ దిగంబర్ సార్ ఎక్కడున్నారు, మా అన్నం మిగిలిందంటే 300 మందికి మిగిలిందమ్మా. 3 పేద బస్తీలకు వెళ్ళి పంచాము, 2 పూటలు వాళ్ళు హాయిగా భోజనం చేశారమ్మా. అంత వేస్ట్ చేశారు, మిగిలించారు. అంటే చూడండి వాళ్ళ. కానీ మన పండుగలు మన పద్ధతి ప్రకారం చేసుకుంటే బాగుంటుంది, మనం ఆలోచించాలి. వస్తువులు చూడండి వాళ్ళ, మనం డబ్బులు సంపాదించండి అమ్మా. మీరు సబ్బులు కూడా ప్రతి వ్యక్తి మంచిగా సబ్బు పెట్టుకుంటున్నాం, మంచిగా కంపెనీ పెట్టుకోండి, తప్పు లేదు. కానీ సబ్బు మన దేశందా కాదా ఆలోచించి కొనాలి. లేకపోతే ఆర్థికంగా ఈ దేశం దెబ్బతింటుందమ్మా. ఆర్థికంగా ఈ దేశం దెబ్బతింటే మన కుటుంబ వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. కానీ వస్తువులు మన దేశం కొనండి. టీవీ కొనండి, మీరు 1,00,000 రూపాయలు మన దేశంది కొనండి దయచేసి. ఫ్రిడ్జ్ కొనండి, మన దేశంది కొనండి. అడగండి అక్కడ, లేకపోతే రిజిస్టర్ అవ్వండి. మేము గల్లీలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఉంటారు, లేదా హరిదాస్ స్వామి గారు కూడా మీకు ఒక కరపత్రం రిలీజ్ చేసి ఇస్తే నేను బాగుంటుంది ఈ ఆశ్రమం ద్వారా నేను కోరుకుంటున్నాను. నేను కొన్ని వస్తువులు మనవి ఉన్నాయా, మనకి కొనుక్కోవాలి, లేకపోతే ఆర్థికంగా దెబ్బతింటుంది కదా. ఇలా చైనా వస్తువులు, నా మొబైల్ బాగుండాలి అంతే, అది చైనాదైనా పర్వాలేదు అనుకుంటున్నాం, కానీ మన డబ్బులు అక్కడికి వెళ్తున్నాయి. కాబట్టి ఆలోచించాలి. వస్తువులే కాదమ్మా, మన వేషము, మన భాష, మన పండుగలు. నేను ఒక రోజు ఆదిలాబాద్ జిల్లాలో వెళ్తున్నాను, సిరికొండ అనే ఊరికి వెళ్తున్నాను. రాత్రి 12 అయిందమ్మా. ఆ హైవే బ్రిడ్జ్ కింద యువకులు ఉన్నారు, ఒక 50 మంది యువకులు. అది ఏమైందా, యాక్సిడెంట్ అయినా అనుకున్నాను. ఏమైందా? ఏం లేదు సార్, మా ఫ్రెండ్ రాజశేఖర్ గారి బర్త్డే సార్ అన్నమాట. ఒరే బర్త్డేకి 12 గంటలకు ఏంద్రా? సార్ 12 తర్వాత కూడా దినం మారుతుంది కదా, డేట్ మారుతుంది కదా, అప్పుడు మీరు బర్త్డే. ఒరే డేట్ మన ధర్మంలో సూర్యోదయం నుంచి ఉదయం ఇది మన రోజు మారం. రాత్రి 12 అది బ్రిటిష్ వాళ్ళ మీద పోయి వాడు వెళ్ళిపోయిన 79 ఏళ్ళ ఫ్యాషన్ సార్. కేకులు తెచ్చారు, బైకుల మీద పెట్టారు, కేకులు పోసారు. ఎవరు తినలేదమ్మా కేకులు, అందరు ముఖాలకు పూసుకున్నారు. ఆ తర్వాత వాడు బీరు బ్యాటరీలు తెచ్చారు, బ్రాండీలు తెచ్చారు. వాళ్ళంతా ఇంటర్ 9th 10th చదువుకునే పిల్లలమ్మ. వాళ్ళ పుట్టినరోజు పేరుతోటి అప్పటిదాకా వాళ్ళకి తాగుడు అలవాటు లేదు. ఆ రోజు వాళ్ళ పుట్టినరోజు పేరుతోటి వాళ్ళందరినీ తాగుబోతులు చేశారు. తాగుడు అలవాటు లేదు కాబట్టి తాగిన మత్తులో ఆ బీరు బాటలన్నీ పగలగొడితే అక్కడ పక్కకు మాన్కాపూర్ అనేటువంటి ఊరు వాళ్ళు పొద్దున ఇచ్చోలకు పాలు తీసుకొస్తారు, వాళ్ళ కాళ్ళకు గుచ్చుకుంటే పోలీస్ కేసు అయింది. పుట్టినరోజు పేరుతోటి మన యువతరాన్ని, యువకుల్ని మత్తుకు బానిస చేసేటువంటి ప్రయత్నము ఈరోజు విదేశీయుల కుట్రమ్మ. మరి వాడు ఇంటర్మీడియట్ రాజశేఖర్ వాడు డబ్బులు సంపాదిస్తున్నాడమ్మా, లేదు వాళ్ళ నాన్న ఇచ్చాడు. అరే వాళ్ళ నాన్న అడిగాడా, ఒరే నువ్వు ఈ డబ్బులు తీసుకుపోయి పుట్టినరోజు ఎట్లా చేసుకుంటున్నావు? అరే పుట్టినరోజు అంటే కొత్త బట్టలు తీసుకుంటా, అమ్మనాన్న ఆశీర్వాదం తీసుకోవాలి, ఇట్లాంటి దత్తాత్రేయ స్వామి గుడికి వచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి, లేదా ఒక మొక్క నాటాలి, లేదా ఒక అనాథాశ్రమానికి ఒక పూట భోజనం పెడితే
నీకు పుణ్యము, పురుషార్థము, ఫలితము, విద్య, బుద్ధి ఇవన్నీ వస్తాయి. కానీ ఈ దరిద్రం అలవాటు ఏంటని తండ్రి చెప్తే వాడు చేసేవాడు కాదమ్మా. దాదాపు 40,000 రూపాయలు ఖర్చు పెట్టాడు. ఇలాంటి దుస్థితి మన పిల్లలలో కనిపిస్తుందమ్మా. తస్మాత్ జాగ్రత్త. ఈ మన యొక్క స్వదేశీ పండుగ చేయాలి. నేను ఒక మంచిర్యాల వెళ్తున్నామమ్మా. జన్నారంలో 2 అమ్మాయిలు ఒక తల్లి ఎక్కింది. ఆ అమ్మని చూస్తే సాక్షాత్తు లక్ష్మీదేవిలాగా ఇక్కడ పెట్టుకుంది, గాజులు ఉన్నాయి, పట్టు చీర కట్టుకుంది. అమ్మని అడిగాను, అమ్మ వాళ్ళు అలాంటి 2 అమ్మాయిలు వచ్చారు. బీటెక్ చదువుతున్నారు, 21 సంవత్సరాలు యుక్త వయసు అమ్మాయిలు. వాళ్ళ అమ్మాయిలు అబ్బాయిలు అర్థం కాలే. ఇక్కడ చిన్నగా పైపులు వేసుకున్నారు, వెంట్రుకలు విరవేసుకున్నారు, చేతులకు గాజులు లేవు, స్లీవ్లెస్ హ్యాండ్స్ లేని బ్లౌజులు వేసుకున్నారు, బొట్టు లేదు, గాజులు లేవు. అమ్మ అయితే హిందూ. అమ్మ ఏంటి మీరు ఇంత లక్ష్మీదేవి ఉన్నారు, మీ పిల్లలు ఏంటి ఇలా ఉన్నారంటే, ఎక్కడ వింటున్నారు సార్, మీకు పుట్టిన పిల్లలు మరి మనకు పుట్టిన పిల్లలు మనకే వినకపోతే కనీస సంస్కారం, అరే ఒంటి నిండానైనా బట్టలు వేసి కనీసం మన హిందూ ధర్మము కనీసం బొట్టు పెట్టుకొని పిల్లలకు చెప్తున్నారా ఇవాళ? ఎంత పరిస్థితి దిగజారిందో మీరు చూడండి. వాళ్ళు మరి అలాంటి బట్టలు, అర్ధనగ్నమైన బట్టలు వేసుకొని హైదరాబాద్ లాంటి సిటీలో తిరుగుతున్నటువంటి అమ్మాయిలు ఏమైపోతున్నారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, ఎలా ఆకర్షించబడుతున్నారు? ఎన్నో మన హిందూ కుటుంబాలు చాలా బాధపడుతున్న కుటుంబాలు ఉన్నాయి తల్లి. ఇలాంటి బాధపడుతున్న కుటుంబాల్లో మరి రాష్ట్రీయ స్వయం సేవక సంఘము, మన అనేక రకాల సంస్థలు, ఇలాంటి మన దత్తాశ్రమ సేవా సంస్థలు మరి కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నాం. మరి అదే కనుక కుటుంబమే వీళ్ళని కాపాడుకుంటే మన కుటుంబ పిల్లలు, మన పిల్లలు మనం ఏదైతే కోరుకుంటున్నామో అలా వాళ్ళు జీవిస్తారమ్మా. కాబట్టి మనము ఎలాంటి పండుగలు నిర్వహించాలి, ఎలా ధరించాలి బట్టలు, ఎలాంటి వేషం వేయాలి ఆలోచించాలి తల్లి. ఒక కుర్రోడు నాకు హైదరాబాద్ నుంచి వస్తున్నాడు, నేను నిజామాబాద్కి వస్తున్నాను. సూపర్ లగ్జరీలో ఇద్దరం పక్కన కూర్చున్నామమ్మా. పక్కన కూర్చుంటే ఆ డిగ్రీ అవుతున్నాడు. వాడు ఇక్కడ మొత్తం ప్యాంటు కాళ్ళు మొత్తం బయటకు వచ్చాయి. ఈ ప్యాంట్ ఏంటి రా బాబు అంటే, ఇది ఫ్యాషన్ సార్. ఎంతకు రా బాబు అన్న, ఇది 7,000 సార్ అన్నాడు. వాడు 7,000 ప్యాంటు వేసుకున్నాడు, కాళ్ళంతా కనిపిస్తున్నాయి. ఇదేం ఫ్యాషన్ రా భయ్, ఎవరు కొనిస్తున్నారు ఇవన్నీ బట్టలు? వాడు కూడా డిగ్రీ చదువుతున్నాడు. అమ్మ ఆలోచించాలి. కానీ మన వేషము, మన భాష, మన పండుగలు, మన పద్ధతులు ఇవన్నీ కనుక మర్చిపోతే మన కుటుంబ వ్యవస్థ ఉండదు, ఈ దేశం ఉండదు. అందుకనే మనం ఆలోచించాలి. దాంతోపాటు చివరిది పర్యావరణం అమ్మ. ఇవాళ చక్కటి పచ్చని తోరణాలతో అలంకరించారు చూడండి వాళ్ళ. కానీ మన పెళ్ళిళ్ళలో ఏం చేస్తున్నారమ్మా, అంత ఆర్టిఫిషియల్. అరే పర్యావరణం అంటే మన తులసి మాత 24 గంటలు ఆక్సిజన్ ఇస్తుందమ్మా. మిగిలిన చెట్టు 12 గంటలు ఇస్తే తులసి 24 గంటలు ఇస్తుంది. అందుకే ఇంట్లో తులసి పెట్టుకోమన్నాం. మరి మన పిల్లలు తులసికి పూజిస్తున్నారా? మీరే పూజ చేస్తున్నారా? పిల్లలు తులసి పూజించడం నేర్పుతున్నామా? అమ్మ కరోనా వచ్చింది మనందరూ తెలుసు, లక్షల మంది చనిపోయారు. భారతదేశంలో కొద్దిమంది చనిపోయారు. ఎందుకు? ప్రతి ఇంట్లో తులసి ఉంది కాబట్టి భారతదేశంలో కొద్దిమంది చనిపోయారు. ఎందుకు? అప్పుడు ఏం తక్కువమ్మా, ఆ కరోనాలో చనిపోయిన వాళ్ళు బిర్యానీ లేక చనిపోయారా? మందులు లేక చనిపోయారా అమ్మా? ఆక్సిజన్ అందక చనిపోయారు. మరి ఆక్సిజన్ అందించడానికి సాక్షాత్తు తులసి మాత మన ఇంటికి వచ్చింది. మరి ఎంతమంది ఇంట్లో మన ఇంట్లో తులసి వనం ఉంది? ఏదో ఇంత మొక్కనే పెట్టుకుంటున్నామా? ఆ మొక్కనైనా మన ఇంట్లో పిల్లలకు పూజించమని చెప్తున్నామా? మన ఇంట్లో పిల్లలు పూజిస్తున్నారా? దాని యొక్క గొప్పతనం మన తల్లులకు తెలుసా? మన తల్లులు చెప్తున్నామా? వాళ్ళకి తండ్రులు చెప్తున్నామా? ఆలోచించాలి తల్లి. మన ఆచారాలు, మన సాంప్రదాయాలు, మన విలువలన్నీ మన జీవన విధానం తల్లి ఇది. అందుకే భారతదేశంలో కరోనా రాలేదు. ఎందుకు? ఇప్పటికి కూడా ఇంకా మీలాంటి తల్లులు మన సాంప్రదాయాలు ఆచరిస్తున్నారు, తులసి మాతను పూజిస్తున్నారు, ఇవన్నీ ఆచరిస్తున్నారు. కాబట్టి ఇలాంటి కుంకుమార్చనలు చేస్తున్నారు, యజ్ఞాల్లో పాల్గొంటున్నారు, ఇలాంటి దేవాలయాలకు మీరు సహకరిస్తున్నారు. కాబట్టి ఈ దేశం బతుకుంది. కాబట్టి ఇంకా 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 మనం బతికించుకోవాలి, పర్యావరణాన్ని కాపాడుకోవాలి. మీ పిల్లలకు చెప్పండి, పుట్టినరోజు నాడు ఒక మొక్క పెట్టించడం నేర్పండి. మీ పెళ్లి రోజు నాడు కూడా మీరు కూడా ఒక మొక్క పెట్టడం అలవాటు చేసుకోండి. ఒక మొక్క పెరిగితే టన్నుల ఆక్సిజన్ మనకు లభిస్తుందమ్మా. కానీ మీరు ఆలోచించాలి. కాబట్టి మన కుటుంబాన్ని మొట్టమొదటి ఏమమ్మా, సమాజంలో అత్యంత వేగంగా మార్పు రావాలి. మొదటి మన కుటుంబంలో మార్పు రావాలి. రెండవది మనం అందరూ కులాలు మరిచి మనందరం కలిసిమెలిసి జీవించాలి, సమరస్య నిర్మాణం కావాలి. మూడవది స్వదేశీ, మన యొక్క స్వదేశీ ఆచారాలు, మన పండుగలు మంచివి కావాలి. దాని తర్వాత నాలుగవది పర్యావరణాన్ని కాపాడుకోవాలి. చివరిగా ప్రభుత్వం విధించినటువంటి నియమాలు ఉన్నాయి, ఆ నియమాలు పాటించాలి. అరే ముగ్గురు పోతున్నారు, బండి మీద పోతున్నారు, డివైడర్ గుద్దుకొని చచ్చిపోతున్నారు. తల్లి గర్భ కోసం ఇవాళ అనేక తాగి నడిపోతున్నారు బాబు బండి. తల్లిదండ్రులు బాగా సంపాదిస్తున్నారు, వారు బాగా తాగి బండి నడుపుతున్నారు, ఎక్కడో యాక్సిడెంట్ చనిపోతున్నారు. మొన్న మన భారతదేశం సర్వే చెప్పింది, హెల్మెట్ లేకుండా ప్రతిరోజు 14,000 మంది చచ్చిపోతున్నారమ్మా. హెల్మెట్ లేకుండా. అరే హెల్మెట్ ధరించాలి, నియమం పాటించడం లేదు. కాబట్టి ఈ నియమాలు పాటించాలి. ఇలా 5 విషయాలు, దయచేసి ఈ 5 విషయాలు మార్పు చేయడానికి అమ్మ తల్లులారా
మీ చేతుల్లో ఉంది, మన కుటుంబం చేతుల్లో ఉంది, తండ్రుల చేతుల్లో ఉంది. అందుకే తల్లికి ఏమన్నారమ్మా, 100 మంది తండ్రులతో 100 మంది ఆచార్యులతో తండ్రి సమానము, 1000 మంది తండ్రులతో తల్లి సమానమమ్మ. అంత గొప్పది తల్లి మాతృమూర్తి. అందుకే భారత మాత అయింది. కాబట్టి భారత మాతను కాపాడుకోవడానికి మీరందరూ కూడా ప్రయత్నం చేయాలి. మంచి ఇట్లా దత్తాశ్రమం ద్వారా మరి హరిదాస్ స్వామి గారు వారి బృందము చక్కటి సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్పంచుకుంటూ ఆధ్యాత్మిక వాతావరణం నిర్మాణం చేస్తున్నందుకు మరొకసారి నేను వారందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొద్దిగా ఒక 5 నిమిషాలు నేను ఎక్కువ మాట్లాడాను, అందరూ క్షమించాలి. అవసరమున్న విషయాలు, సమాజంలో జరుగుతున్న విషయాలు నేను చెప్పడానికి ప్రయత్నం చేశానమ్మా. మీ అందరి ఆశీస్సులు కూడా నా మీద కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ భారత్ మాతాకి, దత్తాత్రేయ మహారాజ్కి. మీరంతా ఆశీర్వదై కుంకుమార్తె పూజా కార్యక్రమం పూర్తి చేసుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తున్నారు. తన పేరేంటి? అక్కడి నుండి ఎవరు కూడా మధ్యలో రావాల్సిన అవసరం లేదు, రాకూడదని చెప్పి భక్తులను కోరుతున్నాం. ఎక్కడ కూర్చున్న శ్రీమంతులందరూ కూడా అక్కడే కూర్చున్నట్టయితే 19 సంవత్సరాలు వాళ్ళు చెప్పినట్టు పూజా కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. దయచేసి నిండు మనసుతో మీ యొక్క పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిందిగా, దానిపైన దృష్టి పెట్టవలసిందిగా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా. 19 తేదీ ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. నేను మాట్లాడదా వచ్చిన అయితే మన ఈ కమిటీ మీ తమ్ముడు బాగా ఎక్కువ వచ్చారు, గైడ్ గంగారాం గారు. ఒకటే మరి వారి మాటలు కూడా వినవలసిన బాధ్యత ఉంది. 2 నిమిషాలు 2 మాటలు మాట్లాడవలసిందిగా గైడ్ గంగారాం కోరుతున్నాం. ఒకటే నిమిషం. మహిళల పరిస్థితి చూస్తుంటే ఎప్పుడెప్పుడు ముగిస్తున్నారు అని ఉంది. నేను సార్ చెప్తానే ఉన్నా, వాస్తవానికి కూడా దిగంబర్ గారు చాలా విషయాలు మంచి విషయాలు చెప్పారు. కానీ మీరు చాలాసేపటి నుంచి కూర్చున్నారు కాబట్టి ఒక విఐపి వచ్చేది ఉంది కాబట్టి కొద్దిగా టైం పెంచినందుకు క్షమించాలి. అది స్వామి గారిని నేను అడుగుతూనే ఉన్నా. ఎందుకంటే మహిళా మండలి పొద్దున్నే 5 గంటలకు లేచి రెడీ అయ్యి ఈరోజు పవిత్రమైన రోజు అందరూ రియల్గా మంచిగా చెల్లించుకొని అన్నీ పొందాలని వచ్చారు. ఈరోజు ఈ కార్యక్రమానికి ఒకటే నిమిషం నేను చెప్పి ముగిస్తాను. ఎందుకంటే ఎమ్మెల్యే గారు వచ్చినాక మాట్లాడదాం అనుకున్నా. దిగంబర్ గారు మీరు చాలా విషయాలు చెప్పారు. దీని చరిత్ర వైభవం ఇప్పుడు కనబడుతుంది, కానీ దీని వెనుక చాలా కష్టాలు ఉన్నాయి. ఓన్లీ కేవలం హరిదాస్ గారి సంకల్పంతోనే ఈ మందిరం నిర్మాణం అయింది. నేను ప్రత్యక్ష సాక్షి. ఇక్కడంతా ఓపెన్గా ఉంటుండే, ఇదంతా ఎన్నెన్నో కార్యక్రమాలు జరుగుతుండే. పాపం ఈ కాలనీ వాసులు కూడా ఇబ్బంది పడుతుండే. ఈ పార్కు డెవలప్ చేద్దామా ఇంకేదన్నా ఆలోచిస్తుంటూ వాకింగ్ పోతూ ఆనంద్ రెడ్డి గారిని కలిసి ఇది ఒక టెంపుల్ కోసం ఇద్దామని నిర్ణయించుకున్నాం. అప్పుడే తన సంకల్పంతోనూ లింగారెడ్డి గారు, మురికిరాములు గారు లేరు కానీ ఆయన, శంకరన్న వీళ్ళందరూ నా దగ్గర 10 మంది వచ్చారు. అన్న మేము ఒక టెంపుల్ కడదాం అనుకుంటున్నాం, మాకు ప్లేస్ కావాలంటే మేము ఓల్డ్ హౌసింగ్ బోర్డు దగ్గర ఒక ప్లేస్ పోయినామమ్మ. పోతే అక్కడ ఆ కాళ్ళలో అందరూ ఎదురొచ్చారు. వచ్చి ఇంటికి ఒక గుడి కడతారా మీరు, మాకు లేవు, మాకు పార్కులు లేవు, మొత్తం గుళ్ళు ఉన్నాయి, అవి అంటే మా యొక్క సంకల్పమో లేకపోతే మా అదృష్టం కానీ ఈ టెంపుల్ ఇక్కడికి రావడం జరిగింది. ఇంత అభివృద్ధి జరిగిందంటే కేవలం హరిదాస్ గారమ్మ అన్న సంకల్పం. చాలా అవమానాలు ఎదుర్కొన్నాడు ఆయన కూడా. ఆయన ఏంది, ఆయన బ్రాహ్మణుడా, ఆయన అదా ఇదా తను చెప్పిండు. హిందూ ధర్మంలో అలాంటివి ఉండవు, అటువంటి వైషమ్యాలు ఉండవని తను చెప్తున్నాడు. కానీ అనుభవించింది కూడా నేను చెప్తున్నా. ఆయనకేంది, ఆయన ఎక్కడో హిమాలయాలకు పోయి ఎన్నో చేసుకొని వచ్చినందుకు ఒక రాయిని తీసుకొని మనం పూజిస్తే దేవుడు అంటాం, మనమైతే మనుషులం కదా అని చెప్పి తన ఇంటుండి ఈరోజు వాస్తవానికి ఈ టెంపుల్లో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాం. ఈ పక్క ల్యాండ్స్ వాళ్ళు వీళ్ళు రౌడీలు, దౌర్జన్యం, కొట్లాటలు, పంచాయతీలు ఇప్పటికి కూడా ఎంత ప్లేస్ గురించి యజ్ఞం ఎక్కడైతే జరిగిందో అక్కడ కూడా ఇప్పటికి కూడా ఆ కొట్లాట నడుస్తూనే ఉంటుంది. మరి దత్తుని దే వల్ల 2-3 రోజులు క్లియర్ అయిపోతుంది. ఈరోజు పవిత్రమైన రోజు దత్త జయంతి గురువారం వచ్చిందంటే నిజంగా మహిళలు ఇంత భక్త శ్రద్ధలతో వచ్చినందుకు మీ అందరికి చేతులెత్తి మోపుతున్నాం. సంస్కృతి గురించి చాలా చెప్పారు కాబట్టి నేను ఒకటే నిమిషం మాట్లాడతా. అనంగా దత్తాత్రేయ అంటారు, అంటే అమ్మవారితోనే ఆయన పేరు వలుపుతారు. జనరల్గా
సార్ కూడా చెప్పిండు, మాతృదేవో భవ పితృదేవో ఆచార్య దేవో భవ అని. మాతృమూర్తులే మీరే ముఖ్యం. మీ ఇల్లు చక్కబెట్టాలంటే మీరే ముఖ్యం. కానీ మన మాతృతల్లులు సీరియల్ అలా చూస్తే నా కొడుకు ఇంటర్ చదువుతున్నాడు, భర్త డబ్బులు ఇవ్వకపోయినా అయ్యో ఏం చేసుకుంటావు పైసలని మీద పెట్టుకొని పోతావా ఇయ్యి అని చెప్పి అలాగ ప్రయోగం చేసి ఈరోజు ఎన్నో అసలు చూడకుండా చెవులకు వినకుండా పత్రికలు చూస్తున్నట్టే కొన్ని బంధాలు. కానీ అవి కేవలం అరికట్టాలంటే మాతృమూర్తులే కాబట్టి నేను చెప్తున్నాను. నిన్న ఒక పేపర్లో చదివినా అవి చెప్పకూడదు కూడా, అలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. తను కూడా చాలా విషయాలు చెప్పారు. అంటే ఆస్తుల కోసం అన్నదమ్ములు చంపుకోవడం అవి ఇవి ఎన్నో ఉన్నా తన కుటుంబాన్ని మాత్రం అవన్నీ ఆస్తుల కోసం పోని తన పిల్లలను రక్షించుకుంటేనే ఈరోజు ప్రభుత్వం కూడా ఎంత కష్టపడి ఈ డ్రగ్స్ గురించి గంజాయి గురించి కంట్రోల్ చేయడానికి ఇచ్చేస్తున్నారు. ఎంత చేసినా మాతృమూర్తులు తలుచుకోండి ఆ స్కీమ్ సక్సెస్ కాదు. కాబట్టి నేను కూడా ఇప్పుడు చెప్తున్నా, మాతృమూర్తి నా భార్య కూడా వాస్తవం నేను వాస్తవానికి కమ్యూనిస్టుని పీడిఎస్లో పనిచేసిన, ఆర్ఎస్లో పనిచేసిన. 87లో నేను ఉస్మానియా యూనివర్సిటీలో పెద్ద వసంత నాగేశ్వరరావు హోమ్ మినిస్టరు రామారావు గద్దర్ని తీసుకొస్తే పెద్ద గొడవ అయితే నాకు కూడా తుపాకీ పట్టుకొని అడవిలో పోవాలంత కోపం వచ్చింది ఆ రోజులలో. కానీ ఈరోజు గొప్ప కాదు నా భార్య కాబట్టి నేను ఈ టెంపుల్లో ఒక భాగస్వామినై వీళ్ళు ఎన్నుకోండి. ఇప్పటి కూడా హరిదాస్ నాకు తనకి ఏదైనా వస్తే ఫస్ట్ నాకు లింగరెడ్డి నాకు ఫోన్ అవుతుంది, లేకపోతే నాకు ఫోన్ వస్తుంది. చాలా సమస్యలు కాబట్టి చాలా గొప్ప చరిత్ర. ఇప్పటికే 7 ఏళ్ళు దాటింది. మధ్యలో నాకు 5 ఏళ్ల కింద పెద్ద నాకు ప్రమాదం జరిగిన అన్న కూడా చాలా నా కోసం ప్రేర్ చేశారు. మరి ఆయన కూడా మా కుటుంబం ఎప్పుడు కూడా మర్చిపోదు. నేను సస్సు బతికినా మరి ఇలాంటి కార్యక్రమాలు చూస్తేనేమని బతికిన కాబట్టి మహిళలు ఇంత అభివృద్ధి అవుతుంది, ఇంత టెంపుల్ డెవలప్ అవుతుందని కళలో కూడా అనుకోలేదు. ఇంకా కావాలని కోరుకుంటున్నా. మా కాలనీ వాసులు ఈ కాలనీ వాసులు చాలా అన్నకు దగ్గరుండి ఇప్పటికి కూడా మేము అభివృద్ధిలో భాగస్వాములు అవుతాం. ఎమ్మెల్యే గారు వస్తే ఈ టెంపుల్ గురించి కొన్ని విషయాలు చెప్దాం అనుకున్నా కానీ వీలు కాలేదు. మరి అందుకని ఈ పూజా కార్యక్రమం స్టార్ట్ చేయమని అన్నకే చెప్పిన వాళ్ళు వచ్చేది వస్తారు పోయేది పోతారు, మహిళా మనల్ని ఇబ్బంది పడుతున్నారని చెప్పిన కాబట్టి మరొకసారి మహిళా అందరికీ కూడా మీరు ఒకరు 10 మందికి తీసుకొచ్చేటట్టు టెంపుల్ అభివృద్ధిలో మహిళలే గొప్పతనం ఉండేటట్టు చేయాలని ఎన్ని కష్టాలతో త్యాగాలతో నిర్మితమైన ఈ పుణ్యక్షేత్రాన్ని హరిదాసన ఆధ్వర్యంలో నడుస్తున్నది పవిత్రమైన ఈ ఆలయాన్ని మీరు అందరూ సహకరించాలని మరొకసారి కోరుకుంటున్నా. జై హింద్, జై తెలంగాణ. ఎంతో భక్తి శ్రద్ధలతో నిండు మనసుతో నిండు పున్నమి రోజు మీరంతా తలస్నానం చేసి భగవంతు సన్నిధిలో భగవంతుని యొక్క సేవలో ధరించి జీవితాన్ని సార్థకం చేసుకోవాలని చెప్పి భావిస్తూ విచ్చేసిన మీ అందరికీ కూడా మరొక్కసారి నిండు మనసుతో శిరస్సు వంచి నమస్కరిస్తూ మీ అందరికీ ఒక సూచన చేస్తున్నా. నా సూచన కాదు, మన పంతులు గారు చెప్పారు. సార్ ఒక్కసారి మీ యొక్క వారిని వారికి చెప్పవలసిందిగా తలస్నానం చేసి నెత్తి వేసుకొని వచ్చినటువంటి మాతృమూర్తులు ఎవరైతే ఉన్నారో అన్నిగా పాల్గొనకుండా గడ వేసుకునే వాళ్ళు గడ వేసుకోండి, సిగ ముడుచుకునే వాళ్ళు ముడుచుకోండి. ఏ దేవాలయానికి వెళ్ళినా ఏ దైవ దర్శనానికి వెళ్ళినా ఆ పద్ధతిని హిందూ సంస్కృతి హిందూ ధర్మ పద్ధతిగా మీరందరూ దాన్ని భావించాలి, ఖచ్చితంగా చేయాలని చెప్పి మీకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఆ మాదిరిగా ఉన్న వాళ్ళందరూ కూడా సరిదిద్దుకొని ఈ కుంకుమార్చన పూజా కార్యక్రమంలో ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఈ సూచన మన పంతులు గారు చేశారు. ఇప్పుడు పంతులు గారు ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా. మన ధర్మాన్ని నిలపడానికి, సనాతనమైనటువంటి ధర్మమైనటువంటి హిందూ ధర్మాన్ని నిలపడానికి శ్రీదత్త ఛానల్ స్పిరిచువల్ ఛానల్ని ఇప్పుడు నా దత్త భక్తుల ఆధారంగా దాన్ని ఇవాళ ప్లే చేయవలసిందిగా మా దత్త భక్తుడైనటువంటి గౌడ్ సాబ్ని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. భాగ్యనగరంలో దాన్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఈ ఛానల్ ఏదైతుందో లైవ్లో జరుగుతున్నటువంటి ఛానల్ ఏదైతుందో ఇది శ్రీదత్త ఛానల్. దాన్ని ఒకసారి వాళ్ళకి అంకితం చేస్తున్నాం, సమాజానికి అంకితం చేస్తున్నాం. దీని ద్వారా సనాతనమైనటువంటి ధర్మం ఏమిటి అనేటటువంటి విషయాన్ని వాళ్ళకి అంకితం చేస్తూ మాలలు వేసినటువంటి దత్తభక్తులు మాతృమూర్తులైనందరినీ కూడా ఒక్కసారి వేదిక మీదకి రావాల్సిందిగా, అదేవిధంగా
దత్త భజన మండలి వాళ్ళు వచ్చారు కాబట్టి ఒక్కసారి మీ భజనతో వాటిని ప్రారంభిద్దాం. పైకి రండమ్మా. గురూజీది మ్యూట్ అయింది ఇలా సెట్ చేసుకో అన్నా జరగన్నా నేను నేషనల్ మీడియా నేను న్యూస్ ఏజెన్సీ ఉంది అటు అయ్యా రండి రండి ఎవరు రండమ్మా. నీకు అర్పితం చేస్తామని చెప్పినాం కదా అన్నదా అన్నదా ఇప్పుడు ఎందుకన్నా పైకి దీని గురించి పట్టుకోరు మీరు ఎట్లా అండి కేరే మీకు బాగా కూర్చున్నారు చాలా పాట పాడండిరా రండి వాళ్ళ దగ్గర ఉండి పాడతారా శ్యామల ఇంకోటిగా అన్నా మైకు మహిళలు కూర్చున్నారు వాళ్ళ గురించి అన్న లేకున్నా సరే భజన చేయండి రామ భజన చేయండి వనరండి వినరండి దత్త భజన చేయండి దత్త భజన చేయండి దత్త భజన చేయండి దత్త భజన ఎంత మధురమో శ్రీరామ రామ దత్త భజన ఎంత మధురమో దత్త భజన ఎంత మధురమో శ్రీరామ రామ దత్త భజన ఎంత మధురమో శ్రీ దత్త భజన ఎంత మధురమో శ్రీరామ రామ దత్త భజన ఎంత మధురమో దత్త భజన ఎంత మధురమో శ్రీరామ రామ దత్త భజన ఎంత మధురమో వనరండి వినరండి కృష్ణ భజన చేయండి వినరండి కృష్ణ భజన చేయండి కృష్ణ భజన చేయండి కృష్ణ భజన చేయండి కృష్ణ భజన ఎంత మధురమో శ్రీరామ రామ కృష్ణ భజన ఎంత మధురమో కృష్ణ భజన ఎంత మధురమో శ్రీరామ రామ కృష్ణ భజన ఎంత మధురమో శ్రీకృష్ణ భజన ఎంత మధురమో శ్రీరామ రామ కృష్ణ భజన ఎంత మధురమో కృష్ణ భజన ఎంత మధురమో శ్రీరామ
కృష్ణ భజన ఎంత మధురమో వనరండి వినరండి శివుని భజన చేయండి వనరండి వినరండి శివుని భజన చేయండి శివుని భజన చేయండి శివుని భజన చేయండి శివుని భజన ఎంత మధురమో శ్రీరామ రామ శివుని భజన ఎంత మధురమో శివుని భజన ఎంత మధురమో శ్రీరామ రామ శివుని భజన ఎంత మధురమో శివుని భజన ఎంత మధురమో శ్రీరామ రామ శివుని భజన ఎంత మధురమో శివుని భజన ఎంత మధురమో శ్రీరామ రామ శివుని భజన ఎంత మధురమో వనరండి వినరండి అమ్మ భజన చేయండి వనరండి వినరండి అమ్మ భజన చేయండి అమ్మ భజన చేయండి అమ్మ భజన చేయండి అమ్మ భజన ఎంత మధురమో శ్రీరామ రామ అమ్మ భజన ఎంత మధురమో అమ్మ భజన ఎంత మధురమో శ్రీరామ రామ అమ్మ భజన ఎంత మధురమో వనరండి వినరండి రామ భజన చేయండి వనరండి వినరండి రామ భజన చేయండి. గురుభ్యో నమః. అందరికీ ధన్యవాదాలు. మీ మీ స్థానాల్లో కూర్చుండి మీరు కుంకుమార్చన కార్యక్రమంలో కూర్చోండి. ఈ సందర్భంలో కూడా మీరందరూ కూర్చోండి. ఈ సందర్భంగా మన ముఖ్య అతిథిగా ప్రధాన వక్తగా విచ్చేసినటువంటి శ్రీ రాజులవారు దిగంబర్ గారిని గంగన అన్న మీరు కప్పండి అన్న మీరు కప్పండి భారత్ మాతా కీ భారతీయ సంఘానికి 100 సంవత్సరాల సందర్భంగా భారత మాత సేవలో ఇదే విధంగా కొనసాగాలని పరమ పూజనీయ డాక్టర్ జీ గురూజీలకు సంబంధించినటువంటి ఫోటో భారత మాత. జరిగింది చాలా ఆనందం. కానీ ఈ 7 సంవత్సరాల క్రితం నుండి జరిగినటువంటి అనేక కష్ట నష్టాలను ఎలా ఎదుర్కొన్నాం, ఏ విధంగా ఎదుర్కొన్నాం, ఎటువంటి సమస్యలు ఉన్నాయి అనేటువంటి విషయంలో మరి మన ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ దంపల్ సూర్యనారాయణ గుప్తా గారి దృష్టికి తీసుకొని వస్తే వాటిని సాధించి ఈ భవ్యమైనటువంటి ఈ మందిరానికి ఇంకా చేయూతనిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ విషయంలో మాట్లాడవలసిందిగా అంటారు. చూసుకో ఓకేనా. కర్పూరం తీసుకొని ఆరతి చేసి ముఖమని చెప్పు మంత్రపుష్పం చెప్పేసి దత్త మంచిగా ఎందుకంటే ఆయనకున్న సంస్కృతి, ఆయనకున్న సేవాభావం, ఆయనకున్న మంచి నడు ఎన్ని వేసినాయి ఓకే. కత్తెర పెట్టి కొద్దిగా అలా ఫ్యూచర్ లో అయితే మాకు ఎందుకంటే ఆ స్వామి హరిదాస్ స్వామి సంకల్పంతో ఏదో కార్యక్రమం జరుగుతుందా ఒక 10 మంది కలిసి ఒక టెంపుల్ కోసం వచ్చినప్పుడు ఎక్కడో పోయిన ఇంతకు ముందు కూడా చెప్పిన చెప్పదలుచుకోలే. ఇక్కడ నేను ఏర్పాటు చేయడానికి దీనికి ఎన్నో ఆటంకాలు అన్న బీఆర్ఎస్ వాళ్ళు కరపత్రం అలా పేరు కానీ గోడలు పెట్టిండ్రు అన్న. నేను ఇస్తారా కదా లేదు
వచ్చి లాకేసి ప్రత్యేకంగా మాట పని వింటలేదు మా మధ్య రాత్రికి ఈ డెవలప్మెంట్ చూసాను బేషన్ ఉన్నాయి కింద కాగా తోడు ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించినప్పటి నుంచి కూడా చూస్తూ ఉన్నా. ఇది ఒక జాతర ఉంటుంది. ఏ ముఖ్యమైన కార్యక్రమం జరిగినా, ముఖ్యంగా దత్తాత్రేయ జయంతి రోజున కనీవిని ఎరుగని దాని మీదున్న డైలీ గంగారాం గారికి, లింగారెడ్డి గారికి, ఇప్పుగారి సుదర్శన్ గారికి, భిక్షపతి గారికి, ఇతర పెద్దలకు, దాంతోపాటు వేదిక ముందున్న కుంకుమార్చన చేస్తున్న మా మహిళా సోదరులకు మరియు సోదరులందరికీ కూడా దత్తాత్రేయ జయంతి శుభాకాంక్షలు, శుభాభినందనలు. ప్రపంచంలో సనాతన హిందూ ధర్మం అతి పురాతనమైన ధర్మం ఏదంటే హిందూ ధర్మం మాత్రమే. మన ధర్మాన్ని చూసి అనేక ధర్మాలు మనల్ని ఫాలో అవుతూ ఉంటాయి. మన సనాతన హిందూ ధర్మంలో ఉండడం అంటే ఈ దేశంలో, భారతదేశంలో పుట్టడము, దాంట్లో హిందువులుగా పుట్టడం అనేది మనం పూర్వజన్మ కుసుకృతం చేసుకుంటేనే మనం హిందువులుగా పుట్టాం. ఇక్కడ ఏదైతే ఇక్కడ మన కలయిక ఉన్నదో ప్రపంచంలో ఇక్కడ చూడం. ఇటువంటి ఉత్సవాలు కానీ, ఇటువంటి కుంకుమార్చన కార్యక్రమాలు కానీ, జాతరలు కానీ ఇక్కడ ఉన్నాయి. ఈ ప్రేమ, అభిమానము ఎవరెవరైతే ఇక్కడ ఒకరికొకరు కూడా పరిచయం ఉన్నది. కానీ ఈరోజు మన ధర్మం విషయంలో ఎవరు నెగటివ్గా మాట్లాడుతున్నారు, ఏ విధంగా ఎటుపోతా ఉందో మనం చూస్తూ ఉన్నాం. మీరందరూ వచ్చిండ్రు, కానీ ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుందని, ధర్మం రక్షిత రక్షిత, ధర్మాన్ని రక్షించడం అనేది దాన్ని రక్షిస్తే అది
మనల్ని కాపాడుతుంది. కనుక మనం అందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళమే కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా హిందువులం, పక్క హిందువులమే. కానీ మన ధర్మం ఏంటిదంటే మా సోదరులు ముఖ్యంగా మన హిందూ ధర్మం గురించి జాగృతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరందరూ వచ్చిండ్రు, మీతో పాటు రాబోయే అంటే మీ పిల్లల్ని కూడా తీసుకెళ్తే ఆదాయంలో కానీ మీరు ఇటువంటి పూజా కార్యక్రమంలో ముందు ఇంకా, ఎందుకంటే మనము ధర్మాన్ని ఏ విధంగా మనం ఆచరిస్తున్నామో వాళ్ళు కూడా అదే రకంగా ఆచరిస్తారు. వాళ్ళు కూడా రావాలి, పిల్లలు రావాలా, చూడాలా ఇక్కడ జరుగుతున్న పూజా కార్యక్రమం. నిన్నట్లు ఈ వారం రోజుల కృషి ఇక్కడ అంటే ఒక నెల రోజుల నుంచి చేస్తారు. ఇక్కడ ఆలయంలో ఈ వారం రోజుల కృషి ఈరోజు మామూలుగా కానీ చూస్తున్నామంటే ఇది ఒక్కరోజు ప్రయత్నం కాదు. వాళ్ళు నిరంతరము పడుకున్నా లేచినా కానీ దత్తాత్రేయుడు ఆలయ అభివృద్ధి గురించి ఆలోచించే వ్యక్తి. ఈరోజు మన గైరీగారు గారు ఇంత భక్తి పరుడు అయిందంటే దానికి నిదర్శనమే మన సనాతన హిందూ ధర్మంలో భగవంతుడి శక్తి ఎట్టిదో. ఆయన ఎప్పుడు కూడా అంత పరమభక్తుడు ఈ ఏజ్లో ఎప్పటిదాకా కూడా కాలే. ఈ ఆలయం అయిన తర్వాతనే భగవంతుని నమ్ముతున్నా నాకు తెలిసి అయితే నిజంగా వాస్తవంగా. అదే నాకు ఆయన చెప్పింది తెలియకుండా చెప్తున్నా ఆయన గురించి, మా సోదరుడి గురించి. ఎందుకంటే హిందూ ధర్మాన్ని కాపాడడం మన ధర్మము. దాంతోపాటు మన కుటుంబ వ్యవస్థ గురించి కొద్దిగా ఆలోచించండి. మన పిల్లలు ఏం చేస్తుందో ఆలోచించండి. మన పిల్లలు ఏ విధంగా ఈ మొబైల్లతో కానీ ఇతర ఏ విధంగా మన ఆడపిల్లలకు ఇబ్బందులు కలుగుతున్నాయో మనము సోషల్ మీడియా ద్వారా కూడా చూస్తూ ఉన్నాం. కుటుంబ వ్యవస్థ ధర్మరక్షిత రచిత గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ. అతిథి దేవోభావ అనేది కేవలం హిందూ ధర్మంలోనే ఉంది. అతిథిని ఒక దేవుడిగా చూస్తాం మనం, ఒక భగవంతుడు మన ఇంటికి వచ్చినట్టు చూస్తాం. బట్ అన్నీ కూడా ఆచరిస్తూ ఉన్నాం. ఇంకా మనం ఇంకా ఆచరించాలని నేను ఎందుకంటే అందుకే చెప్తున్నాం, మనం హిందువులుగా పుట్టడం అనేది మన అదృష్టం. మీరందరూ కూడా ఇవన్నీ కూడా ఆచరిస్తూ ఉన్నారు. ఆచరించని వాళ్ళు తప్పకుండా హిందూ ధర్మం గురించి ఇంకా ఎవరికి ఈ ఆపద కలిగినా మా సోదరులకు చెప్తా ఉన్నా, ఎవరికి ఆపద కలిగినా ఏ కష్టం వచ్చినా ఏ ధర్మానికి ఏ ఆలయానికి ఏదున్నా కానీ మనమంతా సహాయం చేయాలా. మనం సంపాదించిన దాంట్లో ఏదో ఒకటి చేస్తే భగవంతుడు దానికి 10 గంటలు ఇస్తాడు. మనం మీరందరూ కూడా చేస్తా ఉన్నారు, ఎక్కువ చేయాలని నేను కోరుకుంటూ మరొకసారి అంబేద్కర్ గారికి పాదావందనం. మరియు వేదిక మీద ఉన్న పెద్దలకు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా దత్తాత్రేయ జయంతి శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై శ్రీరామ్, గట్టిగా జై శ్రీరామ్. దత్తో ఎట్లా పంపిస్తాను. అన్నదానంతో ఒక్కసారి ఈరోజే మా యొక్క మిత్రుడు, మేమిద్దరు క్లాస్మేట్స్, అదేవిధంగా ధన్పాసూర్యనారాయణ గారి యొక్క సోదరుడు అయినటువంటి మా దత్తు పుట్టినటువంటి రోజు కూడా ఈరోజే. కాబట్టి నాకు కూడా అదృష్టం దొరికింది. వాడిని ఆ యొక్క దత్తుడి యొక్క ఆశీర్వాదం ఇవ్వాల్సిందనే దృష్టికోణంతో మొబైల్ అయినాకి నేను అది మొబైల్ తీసుకున్నాను.
మమ్మీ కంప్యూటర్ తిరగండి, కొద్దిగా తిరగండి, కెమెరా దిక్కు తిరగండి. కెమెరా భగవాన్ పంతులు గారు పూజా కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగించవలసిందిగా విజ్ఞప్తి. సారీ, మీకు వెయిట్ చేపిస్తాను. లేట్ చేసిందని అనుకున్నా. అదే ముంగడు తిరుగుతా.